అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. డే 15 మనం చేరుకున్నామండి. సో, 14 రోజులు మనం అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నాం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఎంతో జ్ఞానాన్ని పొందాం. అండ్ ఇవాళ మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసుకోబోతున్నాము. కామన్ సెన్స్ గురించి. సో, అంతకన్నా ముందు మనం రెగ్యులర్‌గా మెడిటేషన్ చేద్దాము. ఎందుకు అంటే, మనం పొద్దున్నుంచి ఎన్నో పనులు చేసుంటాం. ఎంతో మందితో సంభాషించుంటాం. సో, వాటి వల్ల మనం ఎంతో డ్రైన్ కూడా అయి ఉంటాం ఎనర్జీ. సో, ఇప్పుడు ఆ ఎనర్జీని గెయిన్ చేసుకొని, మన మైండ్‌ని ఎంప్టీ చేసుకొని, జ్ఞానాన్ని మరింత పొందడానికి సిద్ధం చేసుకుందామా? సో, ఫ్రెండ్స్ మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. స్పెక్ట్స్ పెట్టుకున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి స్పెక్ట్స్ తీసేయండి. సుఖాసనంలో కూర్చుందాం. కాళ్ళు 2 ఫోల్డ్ చేసుకోండి. కింద కూర్చున్న వాళ్ళు చక్కగా బాస్పట్లేసుకోండి. అండ్ చైర్‌లో కానీ, మంచం పైన కానీ కూర్చోవచ్చు. కీప్ యువర్ బ్యాక్ స్ట్రెయిట్. కాళ్ళు 2 ఫోల్డ్ చేసుకోండి లేదా చైర్‌లో కూర్చున్న వాళ్ళు క్రాస్ చేసుకోండి. అలాగే మీ చేతి వేళ్ళల్లో వేళ్ళు పెట్టి లాక్ చేసుకోండి. అండ్ నౌ స్లోలీ, జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. Take deep inhale and slowly exhale through your mouth. ముక్కుతో శ్వాసను పీల్చుకుందాం. నెమ్మదిగా నోటితో శ్వాసని విడుస్తాం. అలా బయటికి విడిచే కొద్దీ మనలోని స్ట్రెస్, మనలోని డిస్కంఫర్ట్ అంతా బయటికెళ్ళిపోతుంది. One more time, take deep inhale and slowly exhale. ఎక్సేల్ చేసే కొద్దీ మీ బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఈస్ రిలాక్స్డ్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీ తల భాగం, మీ ఫేషియల్ మజిల్స్, షోల్డర్స్ రిలాక్స్ అవుతున్నాయి. Just be with your breath. మీ బాడీ, మీ హ్యాండ్స్, మీ స్పైన్, మీ అబ్డోమన్, మీ లెగ్స్ అన్నీ రిలాక్స్ అవుతున్నాయి. మన శ్వాసనే గమనిద్దాం. మీ శ్వాసని గమనించండి. ఇన్హేల్ చేసేటప్పుడు మన ముక్కు దగ్గర చాలా చల్లగా తగులుతుంటుంది. అంటే ఎక్సేల్ చేసేటప్పుడు ఏ విధంగా ఉందో గమనించండి. జస్ట్ ఫీల్ ఇట్. కాసేపు అన్ని విషయాలని పక్కన పెడదాం. శ్వాసానుసంధానమై ఉందాం. చక్కటి సంగీతంతో, వేణుగానముతో శ్వాసానుసంధానమై మన అంతరంగ ప్రయాణం మొదలు పెడదాం.
da da dom da dom da 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 dom da dom da dir 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 dom da da dir 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 dom da da dom da dom da 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 dom da dom da 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 dom dom da 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 dom da 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 dom da 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 dom da dom da da na 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 dir dir dom dom da 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 dom da dom da da ఆఖరి ఒక్క dom da నిమిషం dom మాస్టర్స్, da dom లాస్ట్ 1 da minute. dom da dom da 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 dom dom da 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 dom dir dir నెమ్మదిగా dom తిరిగి dir dir మన సహజ స్థితికి వచ్చేద్దాం. స్లోలీ కమ్ బ్యాక్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. మన శరీరం అంతా ఎనర్జీతో నిండిపోయింది. మన హృదయం అంతా ప్రేమతో నిండిపోయింది. సో ఆ ఎనర్జీని, ఆ ప్రేమని అలాగే మనం స్వీకరిస్తూ స్లోగా తిరిగి మన సహజ స్థితికి వచ్చేద్దాం. స్లోలీ కమ్ బ్యాక్. లాస్ట్ 30 seconds. Come back. లాస్ట్ 10 seconds. నెమ్మదిగా మీ 2 చేతులు విడదీసి మీ అరచేతులను మీ కళ్ళపైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ కళ్ళను తెరిచి మీ అరచేతులను చూసుకోండి. And clap your hands for this wonderful meditation. మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించిన ప్రతి ఒక్క మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుందాం. అండ్ మనకి మనం అప్రిషియేట్ చేసుకుందాం. ఇంత అద్భుతంగా మనం 14 days కంప్లీట్ చేసుకుని 15th డేకి వచ్చాము రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్లో. సో మనకు మనం కంగ్రాచులేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదామా? కామన్ సెన్స్ గురించి. ఓకే, ఓవర్ టు యూ పరియక్క. థ్యాంక్ యూ శ్రీలేఖ. అద్భుతమైన ధ్యానం, బ్యూటిఫుల్గా ఉండింది ఇవాళ. అందరికీ స్వాగతం. రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ డే 15కి స్వాగతం. ఇది మన లాస్ట్ వీక్ ఈ 21 day ప్రోగ్రాంలో. అండ్ ఈ లాస్ట్ 3 monthsలో మనం చాలా క్లోజ్గా ప్రయాణం చేసాం ఈ స్పిరిచువల్ సైన్స్ అర్థం చేసుకోవడానికి. స్పిరిచువాలిటీ అండ్ సైన్స్. వన్ ఆఫ్ ద కీ ప్రిన్సిపల్ పిఎస్ఎస్ఎం ఏంటంటే ఇవాళ మనం డిస్కస్ చేసేది, ఒక పిరమిడ్ మాస్టర్ అవ్వాలి అంటే ఫస్ట్ కామన్ సెన్స్ ఉండాలి అని చెప్పారు. ఎందుకంటే ధ్యానం అందరూ నేర్పిస్తారు, చాలామంది నేర్పిస్తారు. విపాసన నేర్పిస్తుంది, వేరే వేరే బ్రహ్మకుమారీస్ నేర్పిస్తుంది. కానీ మన పిఎస్ఎస్ఎంకి అండ్ అలాగే పిరమిడ్ ఎనర్జీ కూడా చాలా సంస్థలు నేర్పిస్తారు. పిరమిడ్ ఎనర్జీ అనేది మన ఒక్కటేమే కాదు, ఎన్నో ఆర్గనైజేషన్స్ మాట్లాడతారు. 2 థింగ్స్ డిఫరెన్స్ పిఎస్ఎస్ఎం అంటే. ఒకటి పిరమిడ్స్, ఇంకా మెడిటేషన్ ఒక మాస్ లెవెల్లో తీసుకొచ్చింది పత్రిజీ పిఎస్ఎస్ఎం ఒకటే. సెకండ్ థింగ్ కామన్ సెన్స్ అంటే ఒక లైఫ్ స్టైల్, ఒక మైండ్ సెట్ రీవైరింగ్ అనేది పిఎస్ఎస్ఎంలో ఫస్ట్ మెయిన్ ప్రిన్సిపల్ ఒక పిరమిడ్ మాస్టర్ అవ్వాలి అంటే. సో ఇవాళ మన దగ్గర చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్డ్ మాస్టర్స్ ఉన్నారు మన దగ్గర. సో ఇవాళ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బై ద వే టు హియర్ ఫ్రమ్ యూ. ఎందుకంటే మనం ఒక డ్యువాలిటీ వరల్డ్లో ఉంటాము. ఫస్ట్ వీఆర్ అ స్టూడెంట్ అండ్ మాస్టర్ ఎట్ ద సేమ్ టైం. మనం నేర్చుకుంటూ ఉండాలి, కానీ టీచ్ చేస్తూ కూడా ఉండాలి. సో ఇది 2 ఒకేసారి చేయడమే అగైన్ అ పిరమిడ్ మాస్టర్. సో రేవతి మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంట్రొడక్షన్ ఇచ్చి ప్లీజ్ బిగిన్ ద క్లాస్. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు 7 minutes ఒక్కొక్క మాస్టర్ వచ్చి మాట్లాడతారు మనతో.
By the way, Madhavi, Maheshwari, Narendra Garu, everybody, welcome. So happy to see you here. Thank you for joining. Really, my heart is so happy right now. మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ from different backgrounds, different knowledge and experience తో వస్తున్నారు. That is the beauty. యుఎస్లో ఒక సాటర్డే నైట్ లైవ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉండింది ఆన్లైన్. సో ఒక మాస్టర్ ఇప్పుడు నీల్ గోర్ వస్తున్నారు. ఆయన యొక్క ఆర్గనైజేషన్ 2020లో ఆర్ 19లో డాడ్ని పిలిచారు వాళ్ళ ప్లాట్ఫామ్కి 7 minutes మాట్లాడడానికి. సో డాడ్ 7 minutes ఫాదర్ ఆ ప్లాట్ఫామ్లో హీ స్పోక్ ఫర్ ఓన్లీ 7 minutes. సో నేను అదే అనుకున్నాను, ఒకవేళ హీ కెన్ స్పీక్ మొత్తం సబ్జెక్ట్ని 7 minutesలో, మన మాస్టర్స్ ఎందుకు మాట్లాడలేరు? మనం కూడా ట్రైన్ అవ్వాలి 7 minutesలో సబ్జెక్ట్ చెప్పడానికి. సో అందుకని ఈ నెక్స్ట్ 5 days వీఆర్ ఇన్వైటింగ్ మాస్టర్స్ టు స్పీక్ ఇన్ 7 minutes. అలాగే మారాం గారిని కూడా 7 minutesలో మాట్లాడమని చూద్దాం, ఒకసారి చూద్దాము అని ఎలా ఉంటుందో చూడాలన్న కోరికగా ఉంది. 7 minutesలో సబ్జెక్ట్ ఎలా ఇస్తారో, అంటే ఒక స్టార్ట్, మెసేజ్, ఎండింగ్, ఇదన్నీ 7 minutesలో. సో టుడే వీఆర్ ఎక్సైటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ రేవతి మ్యామ్. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో మరి ఎంతో అద్భుతంగా గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ప్లాట్ఫామ్ లో పరి మేడము సైంటిఫిక్ రీజన్స్ తోటి నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏ విధంగా అందించాలి, ఈ నాలెడ్జ్ ని పత్రిజీ అందించింది అనేది ఎంతో అద్భుతంగా తీసుకెళ్తూ ఉన్నారు. అందులో 3rd సెషన్ 15th డే రోజు ఇంగిత జ్ఞానం మీన్స్ కామన్ సెన్స్ అనే ఒక టాపిక్ మీద నేను కూడా పాల్గొనే అవకాశం లభించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానము. మన పిరమిడ్ మాస్టర్స్ కి పత్రి సార్ ఈ కామన్ సెన్స్ ని ఎంతో చక్కగా నేర్పిస్తూ వస్తూ ఉండేవారు. ఇది కూడా ఒక శాస్త్రము, అంటే ఇది కూడా ఒక సైంటిఫిక్ రీజన్ గా మనకి ఎలా చెప్పాలి అన్నది నిజంగా చెప్పాలి అని అంటే, నా వరకు నేను PSSM లోకి వచ్చాక పత్రి సార్ తోటి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. మనము పసిపిల్లలుగా ఉన్నప్పుడు తినడము, తాగటము ఇవన్నీ కూడా చేసేస్తూ ఉంటాం, అది పసితనము. నెక్స్ట్ బాల్యంలోకి వచ్చాక ఏమవుతుందంటే, మనకి ఇంటి దగ్గర తల్లిదండ్రులు, సొసైటీలోని ఏవో నేర్పిస్తూ ఉంటారు, కానీ అవన్నీ కూడా ఏంటంటే మనస్సుతోటే చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఎప్పుడైతే ధ్యానం చేసి మనము ఒక ధ్యానిగా మారుతామో అప్పుడు ఆ మనస్సుని పక్కన పెట్టి బుద్ధిని ఉపయోగించి ఒక బుద్ధుడు లాగా మనము ఎలాగ తయారవ్వాలా అన్నది ఆ ఇంగిత జ్ఞానం, ఆ కామన్ సెన్స్ అనేది పత్రి సార్ దగ్గర నుంచి మనం నేర్చుకోగలుగుతామండి. అంటే ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్ అంటే ఎలాగా అంటే, మనకి ఎప్పుడైతే మనసుతోటి ఉంటామో అంతా కూడా నేను, నాది అనే ఒక తత్వంతో ఉండడము, నా కులము, నా ఇది ఇలాగన్నమాట, ఒకటి మనది కాకుండా అంతా నేను, వేరే ఒక తత్వంతో ఉండడం అన్నది కామన్ సెన్స్ తోటి లేని తత్వంగా ఉంటుంది అని పత్రి సార్ చెప్తూ ఉండేవారు. అలాగే మనం ఏంటంటే తర్వాత అలాగా ఈ PSSలకు వచ్చాక ఏ విధముగా తినాలి, ఏ విధముగా వండాలి, ఏ విధముగా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఇలాగ ఇవన్నీ కామన్ సెన్స్ తోటి పత్రి సార్ చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అండి. నేను షోలాపూర్లోని సార్ తోటి ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు అప్పుడు వంట సరిగా వచ్చేది కాదు. నేను సార్ ఏమని బెండకాయ ముక్కలు 3 inches కట్ చేస్తూ ఉండేవారు సాంబార్లోకి. నాకు తెలియక నేను ఆ రోజు 1 inch తోటే కట్ చేసి సాంబార్ పెట్టాను. పెట్టినప్పుడు పత్రి సార్ నాకు ఒక్కటే అడిగారు, మేడం నాకు ఈ రోజు నైట్ ఫుడ్లోని నా జీవితంలో ఒక పూట ఫుడ్ వేస్ట్ అయిపోయింది అని చెప్పేసాను అన్నారు. అంటే నా జీవితంలో ఒక రోజు ఫుడ్ వేస్ట్ అయ్యింది అని అన్నప్పుడు నాకు అది ఏంటో గుండెలు పిండేసినట్టుగా అనిపించింది అనమాట. అంటే ఏంటి ఇందులో ఏముంది అని చెప్పేసి మనం అనుకుంటాం. ఏముంది, 1 inch బెండకాయ కట్ చేయడానికి 3 inches బెండకాయ కట్ చేయడానికి తేడా ఏముంది అని చెప్పేసి. కానీ అక్కడ
నేను తెలుసుకున్నది ఏమిటి అంటే, మనకి ఏదైనా తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని అది ఇంప్లిమెంట్ చేయటము, ఆచరించటము అన్నది కామన్ సెన్స్ అన్నది విషయం తెలుసుకున్నాననమాట. అంటే ఈ కామన్ సెన్స్ పత్రిసార్ తోటి మనము తెలుసుకున్నప్పుడు మనకి బయటకు చూసిన వాళ్ళకందరికీ కూడా అవి చిన్న విషయాల్లాగే అనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే బుద్ధిని ఉపయోగిస్తామో, నా జీవితంలో ఒక పూట ఫుడ్ వేస్ట్ అయింది అని అన్నప్పుడు, మనము ఎంత అవేర్‌నెస్ తోటి ఉండాలి. అంటే ఒక బుద్ధుడు తన ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్‌ని ఎలా జీవించాడు అనే ఒక విషయము అది కామన్ సెన్స్‌తో కూడుకొని ఉంటుందని నేను ప్రాక్టికల్‌గా తెలుసుకోవటం జరిగిందనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కూడా మనము ఆ మనస్సుతోటి కాకుండా బుద్ధితోటి పని చేయటమే రియల్ కామన్ సెన్స్. అదే మనకి సమాజంలోంచి కాకుండా ఈ పిఎస్ఎస్ఎంలోకొచ్చే ఒక మాస్టర్‌గా ఉన్నప్పుడు మనము తెలుసుకోగలుగుతాము. అలాగే చూడండి ఇప్పుడు సొసైటీలో చూసుకుంటుంటే మనకి ఇండియాలోని మాట్లాడితే డ్రైవ్ చేసినప్పుడు కావచ్చు, మాట్లాడినప్పుడు కావచ్చు, ఏదైనా సరే గట్టిగా మాట్లాడటమో, అవసరం ఉన్నా లేకపోయినా హారన్‌లు ఉపయోగించటము ఇయన్నీ చూసుకొని మనం అలాగే పెరిగాము సమాజంలో. కానీ పత్రి సారు ఒక్క చైర్ లాగినప్పుడు కూడా అక్కడ అనవసరంగా కూడా సౌండ్ రాకుండా చూసేవారనమాట. అంటే ఏంటి అంతా ఒక సైలెన్స్‌లో ఉన్నప్పుడు అంతా కూడా మనం ఒక బుద్ధత్వ స్థితిలో ఉంటాము. కానీ ఎప్పుడైతే ఒక శబ్దంలోకి వెళ్తామో అప్పుడు మనస్సు యొక్క ప్రబోధంలోకి వెళ్ళిపోతాము. అంటే మనకి మనము ఎప్పుడూ కూడా మనల్ని మనం గమనించుకుంటూ మనము బుద్ధత్వ స్థితిలో ఎలా ఉండాలి అన్నది ట్రైన్ అప్ చేయటానికి మనకి ఈ ధ్యానం అనేది బాగా ఉపయోగపడుతుంది అనే ఒక విషయం కూడా బాగా నేర్పించారనమాట. తర్వాత మనకి ఎప్పుడు కూడా ఫ్రీడమ్ అనేది కూడా ఈ కామన్ సెన్స్‌లో ఒక పార్టు అనేది కూడా పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగిందనమాట. అంటే ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చేవారనంటే మనకి మనమే ఇండివిడ్యుయల్‌గా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆత్మ యొక్క స్థితిలోని ఏదైతే అనుభవం ఉంటుందో, ఆ అనుభవ జ్ఞానాన్ని మనం పొందగలము అనేసి. ఆ అనుభవ జ్ఞానాన్ని మనం పొందటానికి ఇతరుల మీద ఆధారపడకుండా ఏదైనా సరే తెలియంది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళటానికి అది చాలా ఉపయోగపడుతుంది అనే ఒక విషయం కూడా తెలుసుకోవడం జరిగిందనమాట. అయితే మనకి ఎంత తినాలి? ఎంత తినకూడదు అన్నది కూడా. ఫుడ్డు ప్లేట్‌లో చూసుకుంటే ప్లేట్ నిండా మనము మెడిటేషన్‌లో సార్‌తోకి పరిచయం కాకముందు చూసిన ఒక బఫే డిన్నర్స్‌లో కావచ్చు, ఎక్కడైనా అంతా ప్లేట్ నిండా ఫుడ్ అంతా పెట్టేసుకుంటాము. అది పెట్టుకున్నాం కదా అని తింటాము. లేదు అనంటే వేస్ట్ అయిందని పడేయటము. అలా కాకుండా దాన్ని మనము ఎంత కావాలో అంతే ముందుగా కొద్ది కొద్దిగా పెట్టుకోవటము ఇయన్నీ కూడా ఒక కామన్ సెన్స్‌లో ఒక పార్టే అని చెప్పేసని. అంటే ఏంటి? ప్రతి ఒక్క వస్తువుకు కూడా విలువ ఉంటుంది. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ప్రతి వస్తువుని కూడా మనము ఏ విధముగా ఉపయోగించుకోవాలి అన్నది కూడా ఒక కామన్ సెన్స్‌లో ఒక పార్ట్ అనే ఒక విషయం కూడా తెలుసుకున్నాననమాట. అంటే సృష్టిలో పనికిరానిది ఏది ఉండదు. అన్నీ పనికొచ్చేవే. వాటిల్ని ఏ విధముగా ఎలా ఉపయోగించుకోవాలా అన్నది కూడా ఒక కామన్ సెన్స్ అని చెప్పేసని. అలాగే మనకి చూసుకుంటే సారు దృష్టిలో అందరూ సమానమే అనేవారనమాట. నో సీనియర్, నో జూనియర్. నో సీనియర్, నో జూనియర్ అని చెప్పేసని అంటూ ఉన్నప్పుడు అంటే అందరి దగ్గర కూడా అపారమైన శక్తి ఉంది, జ్ఞానం ఉంది. కానీ దానిని మనం ఉపయోగించుకోవటం లేదు. ఎప్పుడైతే మనము ధ్యానంతోటి, సజ్జన సాంగత్యంతోటి, స్వాధ్యాయంతోటి, ఆచార సాంగత్యంతోటి ఉంటామో, అప్పుడు మనకి ఆ మిడిల్ పాత్‌లో ఎలా జీవించాలి అన్నది కూడా ఈ కామన్ సెన్స్ అనేటటువంటి ఒక శాస్త్రం నేర్చుకోవటం ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పరధ్యాసలోకి వెళ్ళిపోతుంటాం. వెళ్ళిపోయినప్పుడు ఆ పక్క వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి అంటే డే టు డే లైఫ్‌లో ఒక ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తున్నప్పుడు కావచ్చు, మన కొలీగ్స్‌తో దీంట్లోని తర్వాత రిలేటివ్స్, నాన్ మెడిటేటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు గాని వెళ్తున్నప్పుడు మనం ఎలాగ దాన్ని ఉపయోగించుకుంటున్నాం అన్నది కామన్ సెన్స్ తోటి మనం ఇచ్చేసుకోవడమే కామన్ సెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నది నేను తెలుసుకోవటం జరిగిందండి. మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ థాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ రేవతి మ్యామ్. ఐ థింక్ మొత్తం సారాంశం మీరు 7 మినిట్స్‌లో చాలా అద్భుతంగా చెప్పారు. లెట్స్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రేవతి మ్యామ్ ఫర్ హర్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ షేరింగ్. అండ్ ప్లీజ్ ఇన్వైట్ అవర్ గెస్ట్స్ సో దట్ మనం కంటిన్యూ Okay. అయితాం.
ఓకే మేడం. నెక్స్ట్ మన దగ్గర మహేశ్వరి మేడం ఉన్నారు. Yes. తను పత్రి సార్ తోటి ఎంతో ట్రావెల్ చేస్తూ పిల్లలకి ట్రైనప్ ఇస్తూ బాల వికాస్ ద్వారా సో మనము ఏదైతే ఈ కామన్ సెన్స్ ని పిల్లలకి ఎలా నేర్పించాలి అన్నది కూడా తన దగ్గర నుంచి తన మాటల్లో మనం తెలుసుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మహేశ్వరి మేడం. ఎస్, అందరికీ నమస్కారము. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ లో ఇలా ఒక 7 minutes కోసం రావడం అనేది అద్భుతం. యాజ్ పరి సైడ్ పత్రిసారే చేయగలిగింది, అందరం మనం కూడా అంతే ఆయన నుంచి ట్రైన్ అప్ అయిన వాళ్ళం. యా, సో అద్భుతమైన టాపిక్ కామన్ సెన్స్. సో అసలు కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటే మన లైఫ్ చాలా హ్యాపీగా జీవించవచ్చు. వాట్ రేవతి మేడం సైడ్ నేను అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను కొన్ని ఎగ్జాంపుల్స్. సో పత్రిసార్ దగ్గర ఎప్పుడు మనం కత్తి మీద సాము, అంటే ఎలా జీవించాలి, ఎంత మాట్లాడాలి, ఎలా తినాలి, ఎక్కడ యాప్ట్ గా అక్కడ ఉన్న సబ్జెక్ట్ కి మనం రిలేటెడ్ గా మాట్లాడాలి అనేది. సో ఒకసారి సార్ ఒక పెద్ద మీటింగ్ జరుగుతా ఉంది వైజాగ్ లో. జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ చాలా మంది పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నప్పుడు సార్ పిల్లలు తిడతారేమో అని అందరూ చూస్తుంటే స్టూపిడ్ పేరెంట్స్ గెట్ అవుట్, ఆ పిల్లలు చిన్న పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు అన్నారు. సో ఆ పేపర్ లో చాలా పెద్దగా పత్రికారి గురించి రాయమంటే రాని మీడియా వాళ్ళు ఆ క్లిప్పింగ్ ని షేర్ చేసుకొని దూర్వాస మహామునికి తాతగారు పత్రికారు ఇలా అని. సో నేను ఉండలేకపోయాను అనమాట, సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ మీరు పిల్లల్ని మీరు తిట్టడం నేను చూడలేదు ఇక్కడ కానీ వేరే ప్రోగ్రామ్స్ లో కానీ, పేరెంట్స్ ని మీరు తిడతారు ఎందుకని అని అడిగాను అనమాట. అడిగితే సార్ ఇలా చూసి నవ్వి ఆన్సర్ చెప్పారు. పిల్లలు ఆడడం, దూకడం, అరవడం వాళ్ళ సహజ గుణం. సో ఆ సహజత్వాన్ని ఇక్కడ వీళ్ళు నేర్చుకోవడం కోసం వచ్చి పత్రికారు వీళ్ళను అక్కడ మాట్లాడొద్దు, లేకపోతే పలానా వాలంటీర్ తిడతారు అని బలవంతంగా ఆ పిల్లల స్వేచ్ఛని హరించి వాళ్ళకి ఇష్టం లేని ఆ క్లాస్ వినిపించడము, ఆ ధ్యానం చేయించడం. కామన్ సెన్స్ ఉండాలి కదా మేడం పేరెంట్స్ కి, పిల్లల నేచర్ అలా ఉండడం అనేది. సో ఇక్కడ ఎవరికి లేదు కామన్ సెన్స్, వాళ్ళకి మినిమం ఇంగిత జ్ఞానం లేదు, ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు అని. సో ఇందాక ఒక పాయింట్ చెప్పారు మేడం, స్వేచ్ఛ. కామన్ సెన్స్ మనకు ఆ స్వేచ్ఛని ఇస్తుంది అని. సో ఇక్కడ ఏదైతే నాకు కావాలి అనుకున్నానో, నేను హాయిగా ఉండాలనుకున్నానో అది చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనేది మినిమం మన కామన్ సెన్స్ అది. సో ఆ రోజు సార్ చాలా అద్భుతంగా ఆ కామన్ సెన్స్ గురించి చెప్పారు. సో అది నాకు ఒక రకంగా ఇన్స్పిరేషన్ అయింది. మనం మార్చాల్సిన పిల్లల్ని కాదు, ముందు పేరెంట్స్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి, ప్రాబ్లం ఇక్కడ ఉంది అనేది నాకు ఒక సీడింగ్ పడింది. సో ఆయన ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోనే చాలా మనకి నేర్పించేస్తూ ఉంటారు ఆ కామెంట్స్. అండ్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో ఒక ప్రముఖ యాంకర్ సార్ని ఇంటర్వ్యూ చేస్తూ మీరు అసలు స్పిరిచువాలిటీలో హైయెస్ట్ మీరు ఏం నేర్చుకున్నారు, ఏది మీరు ఇవాల్వ్ అయ్యారు అనుకుంటే ఆయన సింపుల్ గా నేను కామన్ సెన్స్ నేర్చుకున్నాను అని చెప్పారు సార్. సో హైయెస్ట్ ట్రూత్, అంత వాల్యూ సార్ ఇంగిత జ్ఞానంకి ఇచ్చారు. అండ్ ఇంకొకసారి సార్తో ట్రావెల్ చేస్తూ పర్లాకిమిడి వెళ్తూ ఉంటే ఆ చాలా హాట్ గా ఉంటది అక్కడ వెదర్. అక్కడ ఒక పెద్ద ప్రోగ్రామ్ అనమాట, ఒక పిరమిడ్ కి ఒక సైట్ ఓపెనింగ్ అండ్ ప్రోగ్రామ్. ఒక ఆయన గబగబా సార్ దగ్గరికి వచ్చి, సార్ నేను ఈ ఎండలకి ఏంటయ్యా ఎంత ఎండలు ఉన్నాయని సార్ అంటుంటే, అందుకే సార్ నేను తెలుగుగా వైజాగ్ నుండి వస్తున్నప్పుడు కార్లో ఏసీ ఆపుకొని వచ్చాను, సో దట్ నా బాడీ ఇక్కడికి ప్రిపేర్ అవుద్దంటే, కామన్ సెన్స్ లేదా, 2 గంటలు నువ్వు వేస్ట్ గా అనవసరంగా ఒక్కుపోయి వేడిపోయి వచ్చావా, హాయిగా ఏసీలో ఉండి ఇక్కడ వచ్చాక ఈ స్థితిని అనుభవించాల్సిందే అన్నారు. ఆయన సీనియర్ మోస్ట్ మాస్టర్ అన్నమాట. అంటే సారు ఎంత సింపుల్, అక్కడ ఏసీ ఉంది నీ కార్లో ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ లేదు అక్కడ దానికి ఆటోమేటిక్ నీ శరీరం అడాప్ట్ అవుతుంది అనేది ఒక కామన్ సెన్స్ విషయమే కదా. సో ఇక్కడ అలవాటు అవ్వడం కోసం అక్కడ ఉన్న దాన్ని ఆయన కష్టపడి చాలా కష్టపడిపోయి సార్ స్పీచ్ ఇవ్వమంటే కూడా మాట్లాడలేకపోయారు డయాస్ మీద. అంటే ఆయన బాగా అంత హీట్ కి ఆ సన్ స్ట్రోక్ గురయ్యారు అనమాట. సో సార్ సింపుల్ గా ఆయన ఇలా చెప్పినప్పుడు ఇలా చేశాను సార్, అందుకే ఇందాక నేను మాట్లాడలేకపోయాను కూడా అంటే, నువ్వు కామన్ సెన్స్ వాడలేదయ్యా, కామన్ సెన్స్ వాడుంటే హాయిగా వచ్చుండేవాడివి, అక్కడ ఏదైతే నీ మెసేజ్ వెళ్లాల్సి ఉందో అది నువ్వు చాలా చక్కగా ఇచ్చేవాడివి అని చెప్పారు. సో అంత సింపుల్ గా సార్ అక్కడ నేర్పిస్తారు. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, అంటే ఎగ్జాంపుల్ రూపంలో ఎందుకు చెప్తున్నానంటే, మేడం ఆల్మోస్ట్ మనకి థియరీ పార్ట్ చెప్పారు ఇందాక. సో ఒకసారి 2012 లక్షలాది మంది మనకు ఆ రోజు వచ్చేసారు. ఎండింగ్ 2012 ఒక ఎండింగ్ అలా భావంతో 20th కే. సో సార్ ఇంకెంత బిజీ అంటే సార్ అంత బిజీ మన ధ్యాన మహాచక్రంలో. సో ఒక పెద్ద ఎడ్యుకేషన్ సంస్థల అధిపతి ఆయన వచ్చారు, మనం పేరు తీసుకోవద్దు ఏ ఇన్స్టిట్యూట్స్ అనేది.
ఆయన మల్లురావు గారు మన ఎక్స్ ఎంపీ అప్పుడు, ఇప్పుడు ప్రెసెంట్ ఎంపీగా కూడా ఉన్నారు కాంగ్రెస్, ఆయన కూడా వచ్చారు. సో ఆయన వచ్చి అక్కడ మాట్లాడితే సార్ వాళ్ళిద్దరి కోసము ధ్యానం చేయించి నన్ను అక్కడ ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఫ్లూట్ వాయించారు. అంత బిజీ స్కెడ్యూల్లో డైనింగ్ నుండి వచ్చి వాళ్ళ కోసం అక్కడ ఫ్లూట్ వాయించి మెడిటేషన్ నేర్పించారు. ఆ విద్యా సంస్థల అధిపతి ఆయన అడిగారు, సార్ ప్రాబ్లమ్స్ సెల్ఫ్ క్రియేటెడా లేకపోతే మనం జన్మ ప్రణాళికలో తీసుకొస్తామా ఇలా అని. ఆయన కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అన్ని వేస్తున్నారు అనమాట. సార్ దానికి ముందే అంతా చెప్పినా కూడా ఆయన మళ్ళీ ఈ వాంట్ టు ప్రూవ్ దట్ ఆయనకి చాలా స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది ఇవన్నీ అన్నట్టుగా క్వశ్చన్స్ వేస్తున్నారు. సార్ గమనించారు టక్కన అన్నారు అనమాట, నేను నా టైం పెట్టి నేను ధ్యానం నేర్పించాను, ఇది ఫాలో అవుతారా లేదనేది మీ విషయం. అలా కాకుండా నేను పత్రిజీని ఇంత బిజీ స్కెడ్యూల్లో నేను టైం తీసి వీళ్ళకి నేర్పించాను అని నా ఇంగిత జ్ఞానం వదిలేసి నేను ఒక గురువుగా ఇగోలోకి వెళ్ళానంటే నాకు ప్రాబ్లం అవుతుందయ్యా. కామన్ సెన్స్ తో నేను ఆలోచించాను అనుకో, నా డ్యూటీ నేను చేస్తారా లేదా ఇతను కర్మ అనుకుంటే అక్కడితో అయిపోయింది అని అడిగారు. సో ఆయనకి రకరకాలుగా ఆన్సర్స్ అక్కడ అర్థమైపోయింది అనమాట. మల్లురావు గారు ఓ పక్కన ముసుముసు నవ్వులు నవ్వుతూ ఇట్లా. సో సార్ ఎంత సింపుల్ గా ఏదన్నా విషయం చెప్పేటప్పుడు చాలా సింప్లిఫై చేసేస్తారు దాన్ని ఎప్పుడు కూడా. సో ఇలాంటివన్నీ కూడా సార్ని చాలా ఇదిగా చూడడం జరిగింది. అండ్ మన మాస్టర్స్ చాలా సార్లు, సార్ నాకు అద్భుతంగా జరిగింది, పలానా దగ్గరికి వెళ్ళాను, నేను ట్రైన్ మిస్ అవ్వలేదు, ఫ్లైట్ మిస్ అవ్వలేదు ఇలా అని. సో సార్ ఎప్పుడు ఒక నవ్వేవాళ్ళు అనమాట. అంటే కామన్ సెన్స్ నువ్వు ముందే రీచ్ అవ్వాలి కదా, తర్వాత మాస్టర్స్ ని పిలవడానికి. ఒకసారి నేను కూడా నేపాల్ ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలీదు, అంటే పాస్పోర్ట్ అక్కర్లేదు కదా నేపాల్ కన్నా, క్యారీ చేయలేదు. ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత పాస్పోర్ట్ కంపల్సరీ, మళ్ళీ మీరు వెనక్కి రావాలి ఇలా అని. సో సమూహ అక్కడ ఆఫీసర్ని ప్లీడ్ చేసి నేపాల్లో పాస్పోర్ట్ అవసరం లేదు, ఎనీ ఐడి ప్రూఫ్ ఉంటే చాలు ఫోటోతో అన్నారని వెళ్ళిపోయి మళ్ళీ ఇండియాలోకి వెనక్కి వచ్చినప్పుడు కూడా చాలా ఇమిగ్రేషన్ లో ప్రాబ్లం అయింది. సమూహ వి గాట్ త్రూ. నేను చాలా గొప్పగా సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఒక గొప్ప అనుభవం జరిగింది, ఇలా పాస్పోర్ట్ పట్టుకెళ్ళిపోయినా మేము ముగ్గురు ఇలా వెళ్ళగలిగే. ఇలా అంటే కామన్ సెన్స్ కదా మేడం, దేశం వదిలి వెళ్తున్నప్పుడు ఆ దేశంలోకి రావాలి అంటే, నేను ఆ సిటిజన్ ప్రూవ్ చేసుకోవాలంటే మీకు పాస్పోర్ట్ ఉన్నప్పుడు ఎందుకు క్యారీ చేయలేదు, దీనికి మాస్టర్స్ ని పిలిచి మీ ఎనర్జీ వాడారా అని అడిగారు. సో నిజంగా ఎంత సింపుల్ కదా, మనం ఏదైతే మనం చేయాల్సింది చేయకున్నా, మన కామన్ సెన్స్ యూజ్ చేయకుండా ఒకసారి చాలా సార్లు ప్రాబ్లమ్ లో ల్యాండ్ అవుతాం. సో దీనికి మనకు కావాల్సింది అవేర్నెస్. అందుకనే సార్ ఎప్పుడు కూడా ఫస్ట్ కామన్ సెన్స్ నేర్చుకుంటే మిగతా అన్ని మనకు వస్తాయి, కావాలనుకున్న స్వేచ్ఛ గాని ఏదైనా అని. సో ఈ రకంగా ఎవ్రీ మినిట్ మనం పత్రి సార్ దగ్గర ఆయన చేష్టలతో, ఆయన స్పీచ్ తో, పక్క వాళ్ళకి ఆయన చేసి చూపించిన దాంతో నేను ఆ కామన్ సెన్స్ అనేదాన్ని బాగా ప్రాక్టీస్ చేశాను. అండ్ నా లైఫ్ లో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ నేను చూడగలిగాను. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. We have 1 more minute. Oh, but he messaged me that it's over. So Okay. yeah, I will Okay. share. యా. Okay. సో ఆ కామన్ సెన్స్ అనేది మనకి స్వేచ్ఛనిస్తుంది, అవతల వాళ్ళ స్వేచ్ఛను మనం హరించుకున్నా చేస్తుంది. అండ్ మనం ఎక్కడ ఏది మాట్లాడతామో యాప్ట్ గా దానికి అక్కడ మాట్లాడగలుగుతాము. అండ్ సార్ చాలా సార్లు ఏదైనా సబ్జెక్ట్ ఉన్నప్పుడు జనం అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు స్పిరిచువల్ వామిటింగ్ చేయొద్దు అని అడిగారు ఒకసారి ఒక పదం. అంటే నీకు తెలిసిన జ్ఞానం అంతా ఇక్కడ చెప్పడం కాదు, అక్కడ ఉన్న గ్రూప్ కి ఎంత ఇవ్వాలి, ఇంకా ఎంతమంది మాస్టర్స్ ఉన్నారు అనేది చూడడం కూడా చాలా చిన్న విషయం. అది ఇంగిత జ్ఞానం ఉంటే చాలు అని అడిగారు. సో చిన్న పెద్ద, ఇందాక మేడం అన్నట్టు సీనియరా జూనియర్ అని కాదు, వెన్ యూ వాంట్ టు టీచ్ యూజ్ టు టీచ్. అంటే ఖచ్చితంగా ఎక్కడ పడాలో దెబ్బ పడితేనే వాళ్ళు ఆ ఇంగిత జ్ఞానం అనే దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తారనే రకంగా సారు చాలా బాగా నేర్పించేవాళ్ళు. సో అది నాకు ఇప్పుడు చాలా 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 యూజ్ అవుతుంది. యాజ్ పరి సెడ్, మనం వీఆర్ స్టూడెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ టీచర్ ఆల్సో. సో బోత్ వే ఇట్ ఈస్ యూస్ఫుల్. సో థ్యాంక్ యూ పరి. థ్యాంక్ యూ, వండర్ఫుల్ మెసేజ్. అండ్ ఐ లవ్ ఆ ఎగ్జాంపుల్స్తో చెప్పడం, ప్రాక్టికల్గా బ్యూటిఫుల్ వే, ఇంకా బాగా అర్థమైంది సినారియోస్. ఇన్ఫ్యాక్ట్ ఈ సినారియోస్ అన్ని కిరణ్ వీ షుడ్ రైట్ డౌన్. అండ్ మన ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పుడు ఇదంతా ఒక బుక్ లాగా మనం క్రియేట్ చేయాలి ఎగ్జాంపుల్స్తో. అండ్ ఎస్పెషలీ పిల్లలకి చెప్పేటప్పుడు కార్టూన్స్ లాగా వేసి ఈ సినారియోస్ని చేయాలి మనం. సో చాలా పనులు ఉన్నాయి మనకి చేయాల్సినవి. థ్యాంక్ యూ మహేశ్వరి, దట్ వాజ్ గోల్డ్. వాట్ యూ గేవ్ వాజ్ గోల్డ్ in 7 minutes. Really very very grateful. Thank you so much. And please don't leave. Manam last lo we're going to be talking about MMS and avanni, so please stay because you've been there to MMS. Yes, Revati madam. Okay madam, next Madhavi madhavi madam,
మన కట్టాల్లో పత్రి సార్ తోటి నార్త్ ఇండియా అంతా కూడా జర్నీ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ సార్ మౌనంలో ఉన్నా కూడా ఆయన యొక్క సైగలతోటి అందుకొని ఆ మెసేజ్ ని ఎంత చక్కగా ఇంప్లిమెంట్ చేశారు. మేడం మాటల్లోనే మనం తెలుసుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మాధవి మేడం. Thank you very much to all the team. Actually, before Madhavi madam starts, I want to say, చాలా మంది ఇప్పుడు I'm going to be very honest and clear ఇవాళ. చాలా మంది స్టేజ్ ఎక్కి పత్రిజీ మేము పత్రిజీ మాకింత అని మాట్లాడతారు. And but seriously, the one person who stood by Patriji family every second without any appreciation, అంటే ఒక అప్రిషియేషన్ ఉండాలి కోరుకోకుండా చేసే ఉండింది మాధవి ధాత్రిక మేడం. She has been there behind the scenes strong. నిన్న మనం పత్రిజీ ఫిల్మ్స్ లో అన్నారు కదా, యూనో ఆయన ఎప్పుడు ఫ్యామిలీని పట్టించుకోలేదు అని. ఎందుకు అంటే బికాస్ అది బయటకు అలా కనిపించింది, బట్ ఆయన ఎప్పుడు మాధవి మేడం అలా వారియర్స్ ని పెట్టారు టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో హీ ఆల్వేస్ టుక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ బై కీపింగ్ వారియర్స్. అండ్ ఈవెన్ ఫ్రమ్ డే వన్ ఆయనని లాస్ట్ డేస్ కానివ్వండి, ఈవెన్ యునో ద హోల్ ఫ్యామిలీ షీ టుక్ కేర్ ఆఫ్ దెమ్ extremely well. So I am so grateful that she is here. And ఎప్పుడు ఒక అప్రిసియేషన్ ఉండాలి, ఒక అందరూ నన్ను గుర్తించాలి, తెలుసుకోవాలి అని షీ నెవర్ హ్యాడ్ దట్ ఎక్స్పెక్టేషన్, బట్ సైలెంట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్, స్టేజ్ ఇస్ యువర్స్. Thank you very much to you and team. So today's subject is common sense. So really I learned common sense from Patriji. తెలుగు సో తెలుగు నేను కామన్ సెన్స్ పత్రి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది సరే నేర్పించారు. నాకైతే నాకు తెలియదు ఎలా మాట్లాడాలి, ఎందుకంటే నేను మార్కెటింగ్ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడేదాన్ని. ఎంత మాట్లాడాలో కూడా తెలిసేది కాదు నాకు. నేను ఎక్కువ మాట్లాడేదాన్ని. సార్ ఒకరోజు పిలిచి మరీ చెప్పారు నాకు, మనం ఎప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. మెడిటేషన్ క్లాస్లోనే నేను చెప్తూ వెళ్ళిపోతున్నాను ఒక క్లాస్లో పిల్లలకి థర్డ్ ఐ గురించి, యాస్ట్రల్ ట్రావెల్ గురించి ఇవన్నీ చెప్తున్నాను పిల్లలకి క్లాస్లో. అదంతా కూడా సార్కి నేను వీడియో చూపించాను అనమాట. మా దగ్గర సోనీ కెమెరా ఉండేటప్పుడు నేను ఈ క్లాస్ 2001 ఆ టైంలో క్లాస్ చేసి వెళ్ళి సార్కి ఏదో గొప్ప పని చేశాను అన్నట్టుగా చాలా ఇదిగా చెప్పాను. సార్ అప్పుడు నన్ను బాగా కోప్పడి చిన్నపిల్లలకి ఇవన్నీ చెప్పకూడదు, థర్డ్ ఐ, యాస్ట్రల్ ట్రావెల్ ఇవన్నీ చెప్పకూడదు, సింపుల్గా చెప్పాలి, శ్వాస మీద ధ్యాస పెట్టించాలి, వాళ్ళకి సింపుల్ సబ్జెక్ట్ నేర్పించాలి. అంతవరకే. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి సంబంధించిన బుక్స్ ఇవ్వడము, నువ్వు ఒక 1 to 5 వరకు ఒక క్లాస్ వరకు ఒక సబ్జెక్ట్ చెప్పాలి, మళ్ళీ 5 to 8 వరకు ఒకటి చెప్పాలి, 8 to +2 వరకు ఒక సబ్జెక్ట్ చెప్పాలి. ఆ తర్వాత నువ్వు ఫ్రీ విల్గా చెప్తూ వెళ్ళాలి. అంటే వాళ్ళకి ఏ వయసులో ఏది అవసరమో అది చెప్పడమే ఇంపార్టెంట్. అని నువ్వు ఏదో నీకు వచ్చు కదా, నీకు తెలుసు కదా అని మొత్తం నీ పుస్తక జ్ఞానం అంతా అక్కడ ప్రదర్శించాల్సిన అవసరం లేదు అని సార్ చెప్పారు. ఆ రోజు నాకు తెలిసింది పిల్లలకి ఎంత ధ్యానం చెప్పాలి అనే విషయాన్ని. రెండోది ఇంకొకటి ఏంటంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి సార్ అందరినీ కంటెస్టెంట్ని పెడుతున్నప్పుడు, ఫామ్స్ ఫిలప్ చేస్తున్నప్పుడు మేము ఎప్పుడు ఇచ్చేసేవాళ్ళు. అయితే సార్ ఎప్పుడు నన్నే పిలిచి నువ్వే చూసుకోవాలంటే ఒక ఇయర్ వచ్చేసి నేను చూడండి సార్ అని చెప్పాను. లేదు యూ హ్యావ్ టు డూ అంటే, సార్ మాస్టర్స్ చూసుకుంటారు సార్ అని అన్నాను. అంటే మాస్టర్స్ ఎందుకు చూసుకుంటారు, వాళ్ళకి వేరే పని లేదా? పేపర్ వర్క్ ఎప్పుడైనా నువ్వే చూడాలి, ఎందుకంటే నీకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఎవరు ఎప్పుడు ఏ పని కోసం ఇక్కడికి వచ్చారో పిరమిడ్ సొసైటీలో ఆ పని చేయాలి. నువ్వు ఇక్కడికి ఈ పనులు చేయడానికి వచ్చావు, నువ్వు దీన్ని కరెక్ట్గా చేయాల్సిందే, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పిరమిడ్ పార్టీకి సంబంధించిన ఏ పేపర్ అయినా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూసి ఇస్తూ ఉంటాను. ఎక్కడైనా కొన్ని మిస్ కొడతాము, అది ఇంకా జరిగిపోతుంది. కానీ 90% నేను పార్టీకి సంబంధించిన ఏ పేపర్ వర్క్ అయినా, ఈవెన్ ర్యాలీలు తీసేవాటప్పుడు మన వాళ్ళు ఏంటంటే గబాల్న ర్యాలీస్, శాకాహార ర్యాలీస్ అని అనౌన్స్ చేసేస్తారు.
చేసిన తర్వాత ఒక చోట ఆపేశారు. ఒక దగ్గర ర్యాలీ జరుగుతుంటే పోలీస్ పర్మిషన్ లేదని. నేను అక్కడ ఏదో ట్రై చేసి మేనేజ్ చేస్తున్నాను. దట్ ఈస్ అరౌండ్ 2006 అనుకుంటా. మేనేజ్ చేస్తుంటే సారు ఆ రోజు ఏమైంది అంటే ఇట్లా పర్మిషన్ లేదు అంటే, మ్యాండేటరీ కదా, అది చూసుకోవాలి కదా, అది మీ బాధ్యత కదా అన్నాను. అది ఎవరో కంటెస్ట్ చేశారు. బట్ ఆ తర్వాత నుంచి నేను ఎవరు ర్యాలీ చేసినా నా బాధ్యతగా నేను ఫోన్ చేసి అడుగుతాను పర్మిషన్ ఉందా లేదా అని. లేకపోతే తీసుకోండి అని అంటాను. అంటే సార్ దగ్గర నేను గమనించింది ఏంటంటే, ఏదైతే మనము పేపర్ పైన చేయాల్సిన గవర్నమెంట్‌కి సంబంధించిన ఏదైతే వర్క్స్ ఉంటాయో అది కంపల్సరీ మనం చేయాల్సిందే. ఎవరో మాస్టర్స్ వస్తారు, చేస్తారు, చూస్తారని కాదు. మనము ఏదైతే డిపార్ట్మెంట్‌ని మనం గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు? సార్ దగ్గర నేను గమనించింది ఏంటంటే, ఏదైనా సరే మనం ఎలా చేయాలో అలాగే చేయాలి. ఎవరో వచ్చి ఏదో చేసేస్తారంటే ఎప్పుడు జరగదది. ఎవరో వచ్చి ఏదో చేసేస్తారంటే పత్రికారు ఊరూరు తిరగాల్సిన అక్కర్లేదు. రెండోది మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏం చేస్తామంటే పత్రికారు వస్తే ఒక 50 మంది, 100 మంది ఇట్లా హడావుడిగా భోజనాలు అసలు మామూలుగా ఉండదు. అదే అక్కడ మళ్ళీ నార్త్ ఇండియాకెళ్ళేసరికి సార్ మాకు దారిలోనే చెప్పేస్తారు. ఆయన కళ్ళు సైగలతోటి అర్థమవుతది. ఒక చోటికెళ్తున్నారు, ఒక ఇంటికెళ్తున్నారు అంటే అక్కడికి మీరు అక్కర్లేదు. మీరిక్కడే డ్రాప్ అయిపోండి. మీకిక్కడ భోజనాలు లేవు. అంటే ఏంటి అంటే ఒక్కొక్క ప్లేస్‌ని బట్టి ఇక్కడ మనకు రిసీవింగ్ ఎక్కువ. ఆంధ్ర, తెలంగాణలో బేసిక్‌గా గూడా ఈవెన్ నాట్ ఓన్లీ స్పిరిచువాలిటీ. బేసిక్ గూడా జనాల్ని అందరిని బాగా రిసీవ్ చేసుకుంటాం. ఈవెన్ హైదరాబాదీ కల్చర్. ఎవ్వరొచ్చినా చాలా దగ్గరగా రిసీవ్ చేసుకుంటాం. బట్ ఈవెన్ స్పిరిచువల్ సెషన్స్‌లోకెళ్ళేసరికి సార్ అక్కడికెళ్ళేసరికి నార్థర్న్ ప్లేసెస్‌కెళ్ళేసరికి టోటల్‌గా సినారియో మార్చేసేవారు. అంటే ఎందుకు అంటే అక్కడ వాళ్ళింకా దానికి అడాప్ట్ అవ్వలేదు. వాళ్ళకంటూ ఒక బౌండరీస్, ఒక లిమిటేషన్స్ ఉన్నాయి గాబట్టి. సో, అక్కడ ఎలా క్లాస్ చెప్పాలి? ఎవరింటికి సార్ ఎళ్ళాలి? మనం ఎక్కడుండాలి? మనం అవసరమైతే హోటల్‌లో స్టే చేయాలి. ఎందుకంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి, అక్కడ ఎందుకు అనేది నేను సార్‌ని అడిగాను డైరెక్ట్‌గా. సార్ ఎందుకు సార్ ఇక్కడ వీళ్ళకి ఇంత అలవాటు చేశారు వాళ్ళకి కూడా అలవాటు చేయొచ్చు కదా అని అన్నాడు. అంటే సార్‌తో ఉన్న చనువుతో ఆ మాట అడగగలిగాను. అంటే नहीं मैडम, वो सोल अभी मैच्योर नहीं हुआ। उनको वहाँ सीखने का है वो मैडम को, मगर शी इज़ वेरी ग्रेट सोल। మరి अपने वजह से उनको तकलीफ नहीं देना चाहिए. అంటే మన వల్ల ఆవిడకి తక్లీఫ్ ఉండకూడదు కదా! ప్రాబ్లమ్ ఉండకూడదు కదా! కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక మాస్టర్ మన వాళ్ళు ఏం చేసేస్తారంటే ఎళ్లి ఒకరింట్లో ఎళ్లి అలా కాళ్ళు చాపుకొని అలా పడుకోడి అలా చేయకూడదు అని సార్ దగ్గర నేర్చుకున్నాను. సార్ అలా కూర్చుని ఉంటారు. కొన్ని ఇళ్లల్లో అలా కూర్చొని ఉంటారు. 4 గంటలు, 5 గంటలు, 6 గంటలైనా గాని. నేనేమో సార్‌ని చూస్తుంటాను. సార్ వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్తాను, ట్రై చేస్తాను. బయటికొచ్చాక సార్ నన్ను కోప్పడతారు. నీకెందుకు బోడి పెత్తనాలు? అవసరం లేదక్కడ. కెన్ మేనేజ్ మై సెల్ఫ్. అంటే అంత ఆయన ఆ స్టేజ్‌లో ఉండి ఆయన అంత మేనేజ్ చేసుకున్నప్పుడు మనం ఎంత చేసుకోవాలని నేను మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఇంకోటేంటంటే కామన్ సెన్స్‌లో ముఖ్యంగా ఏంటంటే ఒక్క మనిషి ఎవరైనా సరే సొసైటీ కోసం కష్టపడుతున్నప్పుడు, ఆ కష్టపడే వ్యక్తి యొక్క కుటుంబ బాధ్యతలను ఎవరో ఒకరం తీసుకోవాలి. అది పత్రిగారు చెప్పక్కర్లేదు. పత్రిగారు ఒక శివప్ప ప్రాబ్లమ్‌లో ఉంటే చూసుకోమని చెప్తున్నప్పుడు, ఒక సాయి కుమార్ ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు చెప్పినప్పుడు, మరి పత్రిగారి ఇంట్లో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారండి? మనమే కదా చూసుకోవాలి. అని చెప్పక్కర్లేదు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యి, నేను ఆల్వేస్ ఐ ఫీల్ దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. పత్రిగారు అందరం మన డ్యాడీ, మన ఫ్రెండ్ అన్నీ అంటాం కదా! మరి అప్పుడు మన ఫ్యామిలీయే కదా! మ్యామ్ అండ్ ఇద్దరు పరీలు, మెహర్ గారు, సీనన్న, చిల్డ్రన్, ఇట్స్ ఆల్ అవర్ ఫ్యామిలీ. సో, ఇట్స్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. అండ్ వాట్ పరీ ఈస్ డూయింగ్ గ్లోబల్ లెవెల్‌లో క్లాసెస్ చేస్తుంది. తనకి మనం అందరం సహకరించాలి. ఇది కూడా మన గ్లోబల్‌లో కదా వాళ్ళు చూసుకుంటారు కనుక చూసుకోరండి. అక్కడ తక్కువ మంది మాస్టర్స్ ఉంటారు. కాబట్టి మనము ఇక్కడి నుంచి పుష్ చేసి సపోర్ట్ చేస్తే తను స్ప్రెడ్ చేసి తనకి పత్రిగారు ఇచ్చిన బాధ్యతని ఫుల్‌ఫిల్ చేయగలుగుతదని నేను నమ్ముతున్నాను పూర్తిగా. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ మెసేజ్. ఇన్ఫాక్ట్ ఐ ఎంజాయ్డ్ సో మచ్. నేను కూడా చాలా తెలుసుకున్నాను ఇవాళ నాకు తెలియని విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్, ఎస్పెషలీ ఆ నార్త్ ఇండియా ట్రిప్. అండ్ ఇక్కడ కూడా సేమ్ మాధవి మ్యామ్ చెప్పినట్టు ఇక్కడ కూడా యుఎస్కి వచ్చినప్పుడు అలాగే ఒక చోటికి ఇంకో చోటికి వెళ్ళా 2019లో లాస్ట్లో వచ్చారు ఆయన.
వచ్చినప్పుడు కూడా ఆయనకి నేను ఈ ఎగ్జాంపుల్ అందరికీ చెప్తాను. 2019లో లాస్ట్ ట్రిప్ టు యుఎస్, అప్పుడు మనం ఇక్కడ కాస్మిక్ రీసెట్ రిట్రీట్ చేసినప్పుడు ఆయనకేమో ఒకళ్ళు బిజినెస్ క్లాస్ ఫస్ట్ టైం బిజినెస్ క్లాస్ ఇప్పించారు లాస్ట్లో, అది కూడా. అండ్ దెన్ ఇద్దరు మమ్మీ ఇంకా డాడీ కలిసి వస్తుంటే మమ్మీకేమో ఎకానమీ క్లాస్, ఆయనేమో బిజినెస్ క్లాస్. కామన్ సెన్స్ లేదు ఎలా టికెట్లు కొనాలో. ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ని వేరే వేరే కూర్చోబెడతారా? నో కామన్ సెన్స్. ఆయన ఏమనకుండా అలాగే వెళ్ళి కూర్చున్నారు, అలాగే బ్యాగులు పట్టుకుంటూ వాళ్ళకి వాళ్ళే వచ్చి ఎయిర్పోర్ట్లో నుంచున్నా. నేను అడిగాను ఏంటి మీరు ఇద్దరు, బికాస్ ఆయనకి అప్పుడు కొంచెం హెల్ప్ కావాల్సి వచ్చి ఉండే 2018-19లో. హీ వాజ్ బిట్ లిటిల్ వీక్, సో మామ్ ఉండి హెల్ప్ చేస్తుండేది. కానీ ఇద్దరు వేరే వేరే క్యాబిన్స్లో కూర్చున్నారు. సో బాత్రూమ్కి లేవాలన్నా తినాలన్నా ప్రాబ్లం. బట్ అగైన్ రిమెంబర్, దేర్ ఇస్ నో కామన్ సెన్స్ బుకింగ్లో. సో మనం ఎప్పుడు ఏ విషయంలో, ఇది 2019, అదేదో 2004 కాదు, 19లో జరిగిన విషయం ఇది. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం ప్రతి విషయం ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా ఎవ్రీథింగ్లో ఎలా ఉండాలి అనేది. థ్యాంక్ యూ మాధవి మ్యామ్ ఫర్ టెలింగ్ అండ్ షేరింగ్ దిస్ ఎక్స్పీరియన్స్. ట్రూలీ గ్రేట్ఫుల్. అండ్ రేవతి మ్యామ్, ప్లీజ్ ఇన్వైట్ అవర్ నెక్స్ట్ గెస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ టీమ్ జగద్గురు అని పత్రిజీ ప్రబోధాలు ఎంతో చక్కగా అందరికీ అందిస్తూ మరి సార్ కాన్సెప్ట్స్ అన్ని కూడా వెళ్ళాలి అని చెప్పేసి అని ఎవ్రీ నైట్ జూమ్ ద్వారా ఎంతో మందికి ఆయన జ్ఞానాన్ని అందిస్తూ ఎంతో మంది మాస్టర్స్ ని కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారు, నరేంద్ర ఆసూరి గారు. సో ఆయన్ని మనము ఆహ్వానించుకుంటూ, నరేంద్ర సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మరి అక్క నమస్తే. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. కామన్ సెన్స్ కి పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి పత్రిజీకి ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కామన్ సెన్స్ గురించి నాకు కాస్త అర్థమైనటువంటి మనం షేర్ చేసుకుంటాం. అసలు ఈ కామన్ సెన్స్ అనే వర్డ్ ద మోస్ట్ టిపికల్ వర్డ్. నాకు అర్థం కాల ఇప్పటి వరకు. కామన్ సెన్స్ అనే వర్డ్ ఉంది, కానీ కామన్ సెన్స్ అనే వర్డ్ ఇట్స్ నాట్ కామన్. ఇది అందరికీ ఉండదు. ఇందాక మనం మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ విన్నప్పుడు, వాళ్ళ విజ్డమ్ వింటున్నప్పుడు, ఈ కామన్ సెన్స్ అనే వర్డ్ ఇక్కడ అందరికీ ఉండదు. ఈ కామన్ సెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇట్స్ వెరీ ప్రాక్టికల్ థింగ్. అంటే చాలా ప్రాక్టికల్ థింగ్ గా మనం కామన్ సెన్స్ ని ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ బర్త్ లెవెల్. అంటే ఈ యొక్క ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్స్ తో వచ్చినటువంటిది కాదు. సో బర్త్ ట్రాన్స్ఫార్మ్ జరుగుతూ ఉంటుంది. సో బేసిక్ గా మనము ఈ ఫిజికల్ లైఫ్ లో మనం నేర్చుకునే కామన్ సెన్స్ ఏంటంటే, మనం చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, మన చుట్టుపక్కల ఉన్న సమాజం, ఇది ఒక బేసిక్ కామన్ సెన్స్. దాన్ని కామన్ సెన్స్ అంటే తెలుగులో వివేకము అనొచ్చు, విచక్షణ జ్ఞానం అనొచ్చు, వీటన్నింటినీ కామన్ సెన్స్ అంటాం. బట్ కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్. కామన్ సెన్స్ అంటే ఏంటి? ఏ సందర్భంలో, ఏ విధంగా, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఆ పరిస్థితులను బట్టి ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి. మన లైఫ్ లో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు వస్తుంటాయి. ఆ పరిస్థితులలో మనం ఏ విధంగా ఆ డిసిషన్ తీసుకోవాలి, ఇలా మినిమం గా మనకు తెలియజేసేది, చెప్పేది ఏంటయ్యా అంటే కామన్ సెన్స్. ఈ కామన్ సెన్స్ అనేది ప్రాంతాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నిదానం ప్రధానం అనేది ఒక సామెత, ఆలస్యం అమృతం విషయం అనేది ఇంకొక సామెత. ఈ రెండింటిని రెండు సరి అయినవే. నిదానమే ప్రధానం సరి అయింది, ఆలస్యం అమృతం విషయం కూడా సరి అయింది. కానీ రెండింటిని ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా వినియోగించాలి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నువ్వు రోడ్డు దాటేటప్పుడు నిదానమే ప్రధానం అనుకుంటూ వెళ్ళామనుకో, యాక్సిడెంట్ అవుతుంది. సో ఇక్కడ దేన్ని, ఏ ఫార్ములాని ఏ విధంగా ఉపయోగించాలి అనేది తెలుసుకోవడమే కామన్ సెన్స్. ఇప్పుడు మరి యొక్క యుఎస్ లో ఉన్నారు. యుఎస్ లో అంతా కూడా లెఫ్ట్ డ్రైవ్, మన ఇండియాలో రైట్ డ్రైవ్. మన ఇండియాలో డ్రైవ్ చేస్తే, రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఎటు చూసుకుంటూ వెళ్తామంటే లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ వెళ్తాము. సో ఇక్కడ ఇది అలవాటు. ఎందుకంటే అటు నుంచి వెహికల్స్ వస్తుంటాయి రోడ్ క్రాస్ చేస్తాం.
ఫస్ట్, దాని తర్వాత అటు నుంచి వస్తుంది. డబుల్ రోడ్ ఉంటాయి కనుక. అదే యుఎస్ లో అయితే ఫస్ట్ రైట్ సైడ్ చూడాలి, ఎందుకంటే వాళ్ళు అటు నుంచి వస్తుంటారు, లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాబట్టి. సో దిస్ ఈస్ బేసిక్ కామన్ సెన్స్. ఈ కామన్ సెన్స్ అనేది మనకి బై బర్త్ రాదు. కొన్ని స్థితులలో మనం వివరించే తీరు బై బర్త్ రావచ్చు, కానీ మనము మన అనుభవాల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. కామన్ సెన్స్ అంటే ఏంటి? అలర్ట్ గా ఉండడం, ఎప్పుడు ఎరుక స్థితిలో ఉండడం. కామన్ సెన్స్ అంటే ఏంటి? పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా కంగారు పడకుండా ఉండడం. అందుకే పత్రిజీ ఇందాక మేడం గారు చెప్పినట్టు, మీ యొక్క స్పిరిచువల్ జర్నీలో మీరు బాగా నేర్చుకున్నది ఏదయ్యా అంటే కామన్ సెన్స్ అని చెప్పినప్పుడు ఆ వర్డ్ నాకు ఇప్పటికీ గుర్తుండిపోయి ఆ వర్డ్. సో పత్రిజీ మన కామన్ సెన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఇదొక మన యొక్క లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంటే మనకు అలా కామన్ సెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు యుక్తాహార విహారస్య అనే శ్లోకంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, సరియైన ఆహారం తీసుకోవాలి. సరియైన ఆహారం తీసుకోవడం కామన్ సెన్స్, సరియైన నిద్రపోవడం కామన్ సెన్స్. సో ఇవన్నీ కామన్ సెన్స్ సంబంధించి. సో అందరికీ 5 సెన్సెస్ ఉన్నాయి, కొందరికి 6th సెన్స్ కూడా ఉంది, ఇంకొందరికి 7th సెన్స్ కూడా ఉంది. సో అలా ఎన్నో సెన్సెస్ ఉన్నాయి, కానీ ఎన్ని సెన్సెస్ ఉన్నా కూడా కామన్ సెన్స్ అనేది లేకపోతే అది నిరుపయోగం. ఈ కామన్ సెన్స్ లేకుండా ఉంటే ఏ విధంగా ఉంటుంది ఒక మనిషి జీవితం అనేది చెప్పడానికి రావణాసురుడు ద బెస్ట్ ఎగ్జాంపుల్. రావణాసురుడికి థర్డ్ అయ్యింది, అన్నీ ఉన్నాయి, 6th సెన్స్ అనొచ్చు, అన్నీ ఉన్నాయి. కానీ రావణాసురుడికి లోపించింది ఏంటయ్యా అంటే కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఏంటి? పక్కింటి వాళ్ళ వ్యవహారాలలో తలదూర్చొద్దు, పక్కింట్లోకి తొంగి చూడొద్దు. కానీ రావణుడు ఏం చేశాడు? పక్కింట్లోకి తొంగి చూశాడు. అక్కడ సీత కనపడి తనది కాని దానిని పొందాలనుకోవడం కామన్ సెన్స్ లేకపోవడం. ఆ కామన్ సెన్స్ లోపించింది రావణుడు. ఏమైంది రావణుడి పరిస్థితి? అయిపోయింది. సో దుర్యోధనుడికి కామన్ సెన్స్ లేదు. పాండవులు 5 అడిగినప్పుడు ఇచ్చడం అనేది కామన్ సెన్స్, కానీ అతని కామన్ సెన్స్ ఎక్కడ పోయింది? అతని అహంకార స్థితిలో పోయింది కామన్ సెన్స్. సో అప్పుడు ఏమైపోయింది? దుర్యోధనుడి జీవితమే అంతమైపోయింది. సో ఇక్కడ మనం మెడిటేషన్ చేస్తూ ఉంటాం. ఈ మెడిటేషన్ చేసే వారికి కూడా కామన్ సెన్స్ అనేది చాలా అవసరం. పత్రిజీ కామన్ సెన్స్ ప్రకారం ఏం చెప్తుంటారు? నీవు దేవుడివి, నీ ఎవరిపైన ఆధారపడి ఉండకూడదు. ఇంకా ఎవరో వస్తారు ఏదో చేస్తారని నీవు ఆశించదు. అలా ఆశించడం అనేది కామన్ సెన్స్ కాదు. అలా ఆశించకుండా ఉండడం అనేది కామన్ సెన్స్. మనం ఏం చేస్తుంటాము? మనం ఎవ్రీ డే టు డే లైఫ్ లో ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఉంటాం. ఇప్పుడు నేను 7 minutes లో చెప్పడం అనేది నాకు పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే జనరల్లీ మనకు పడితే కంటిన్యూగా మాట్లాడడం అనేది అలవాటు. బట్ ఐ హ్యావ్ టు కంప్లీట్. నేను 7 minutes లో కంప్లీట్ చేయడం అనేది ఈ తక్షణ సమయంలో నేను ఆచరించాల్సిన కామన్ సెన్స్. సో ప్రతిరోజు మనము మన కామన్ సెన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఎండను తిడతాం. చలికాలం వస్తుంది, చలిని తిడతాం. వర్షాకాలం వస్తుంది, వర్షాన్ని తిడతాం. అప్పుడు ఏమవుతుంది? మన కామన్ సెన్స్ లేదు. యూ ఎంజాయ్ ద రెయిన్. సో నువ్వు వర్షాకాలాన్ని నువ్వు ఎంజాయ్ చేయట్లేదంటే యూ డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్. ఎంజాయ్ చేయాలి దాన్ని కూడా. సో ప్రతి దానిని ఎంజాయ్ చేయాలి. అలా లేకుండా ఉండడం అనేది కామన్ సెన్స్ లేకుండా. దుఃఖంలో ఉంటాం, దుఃఖంలో ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటాము. ఈ ప్రపంచం అంతా వృధా అయిపోయింది, నా జీవితం వృధా అయిపోయింది అలా అనుకోవడం కామన్ సెన్స్ లేకుండా ఉండడం. ఎందుకంటే దుఃఖం పోయిన తర్వాత మళ్ళీ ఆనందం వస్తుంది. ఏ విధంగానైతే రాత్రి తర్వాత పగలు, పగల తర్వాత రాత్రి వస్తూ ఉంటాయో, వానాకాలం తర్వాత చలికాలం, చలికాలం తర్వాత ఎండాకాలం వస్తూ ఉంటాయో, అలాగే ఈ జీవితంలో పరిస్థితులన్నీ కూడా మారుతూ ఉంటాయి. అలా మారుతూ ఉంటాయి అన్న సత్యాన్ని అవగాహన చేసుకుని జీవించడమే కామన్ సెన్స్. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ చేంజ్. ఈ ప్రపంచంలో ప్రతిదీ మారుతూనే ఉంటుంది.
మారనిది ఏదైనా ఉంది అని అంటే అదొక మార్పు మాత్రమే. ఒక మార్పు అనేది మాత్రమే మారదు అని తెలుసుకోవడమే కామన్ సెన్స్. ఏమీ తెలియకపోయినా అన్ని తెలిసినట్లు మాట్లాడడము కామన్ సెన్స్ ఉన్నట్టు కాదు. ఏదో చేస్తున్నాను, నేనే చేసేస్తున్నాను అనుకోవడము కామన్ సెన్స్ ఉన్నట్టు కాదు. సో కామన్ సెన్స్ కి ఎన్నో రకాలుగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పత్రిచి ఎన్నో సందర్భాలలో మనకి కామన్ సెన్స్ గురించి ఎంతో అద్భుతంగా చెప్తారు. దేన్నైనా సరే మనం అతిగా చేసేద్దామని అనుకుంటాం. ఆ అతిగా చేయడం కూడా కామన్ సెన్స్ కాదు. అతి సర్వత్రా వర్జయేది. అందుకే కృష్ణుడు చెప్తాడు, ఎక్కువ తినేవాడికి అసలు తినని వాడికి, ఎక్కువ నిద్రపోయేవాడికి అసలు నిద్రపోయేవాడికి ఆ యోగం అనేది రాదు అని చెప్తాడు. సో ప్రతి యోగేశ్వరుల వారు కూడా మనకి ఏం చెప్పారంటే కామన్ సెన్స్ గురించే చెప్పారు. సో ఈ కామన్ సెన్స్ అనేది మనకు ధ్యానం ద్వారా మాత్రమే ఇంప్రూవ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక 30 seconds ఎక్కువ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 1 minute దాదాపు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పర్యక్క. థ్యాంక్ యూ. Thank you, sir. It's బ్యూటిఫుల్ మెసేజ్. అండ్ ఎవ్రీ మాస్టర్ మీరు వింటున్నారో గమనిస్తున్నారో లేదో కొత్త పాయింట్లు చెప్తున్నారు కామన్ సెన్స్తో. ఐ లవ్ యువర్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెదర్. అది ఎందుకంటే మోర్ దాన్ ఇండియా ఆ వెదర్ యుఎస్ అండ్ అదర్ కంట్రీస్లో లాగు అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రతిసారి డాలస్లో ఉన్న వాళ్ళు అబ్బా ఎంత వేడిగా ఉంది అంటారు, షికాగోలో ఉన్న వాళ్ళు అబ్బా స్నో ఉంది అంటారు. సో ఎక్కడ ఎవరు ఉన్నా వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు వెదర్కి. ఇప్పుడు మేడం మిషిగన్లో ఉన్నారు, అక్కడ ఇప్పుడు యూనో వింటర్ వచ్చిందంటే కంప్లైనింగ్. సో ఇట్స్ అ గ్రేట్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ మెసేజ్. అండ్ ఎగ్జాక్ట్గా ఇట్స్ సో మచ్ ఫన్. అసలు ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ దిస్ 7-minute లైవ్. ఐ థింక్ వీ షుడ్ డూ వీక్లీ ఒకసారి, ఈవెన్ ఆఫ్టర్ 21 days. మీరు అందరు ఏమంటారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఇది? సో మనము మన మాస్టర్స్ అందరు మీరు నామినేట్ చేయొచ్చు. ఏ మాస్టర్ ఏ సబ్జెక్ట్కి 7 minutes మీరు మాట్లాడాలి అని పిలుద్దామని. అండ్ వీ కెన్ హ్యావ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ 1 hourలో. ఇట్స్ ఎఫిషియంట్, ప్రొడక్టివ్ అండ్ క్వాలిటీ. 3 in 7 minutes. Such amazing. Thank you. And Redhi ma'am, we have Ram from Master Ram from Germany. No, madam. Ram is having some work. Now Prakash, Okay. Buddha Prakash is there from Anakapalli. He is a great master, founder Yes, of sir. Anakapalli PSSM. ప్రకాష్ గారు ఎంతో మంది మాస్టర్స్ ని తయారు చేశారు అనకాపల్లిలోని. సీనియర్ మోస్ట్ మాస్టర్ ప్రకాష్ గారు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. రాతే మ్యామ్, థ్యాంక్ యూ అండి. అద్భుతమైన అవకాశం కల్పించిన మీ అందరికీ నా ఆత్మ ప్రణామములు. ముందుగా మన పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. సో అద్భుతమైన కాన్సెప్ట్ కామన్ సెన్స్. సో ప్రతి ఒక్కరిలో పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కామన్ సెన్స్ అనేది కామన్. అది ఇట్స్ న్యాచురల్గా వచ్చేదే. కానీ అది మనం అంటే అది మనం పెరిగిన వాతావరణం కూడా మనకు నేర్పుతుంది. అది మన తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా మనకు వస్తుంది, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి. నా చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ డాడీ నన్ను ఎవరితో పోట్లాడకూడదు, ఎవరితో గొడవ పడకూడదు అని ఆ రకంగా కొంత నాకు నేర్పేవారు, చెప్పేవారు. ఎందుకంటే మనం ఉన్న వాతావరణాన్ని మనం అడ్జస్ట్ వెళ్ళటం. అంటే ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో వాతావరణం వేరు, బయటకు వెళ్ళేటప్పుడు వాతావరణం వేరు. వాళ్ళు ఎవరెవరో తెలియదు, ఎవరెవరి దగ్గర ఎక్కడెక్కడ ఉంటామో తెలియదు. సో మాస్టర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. బట్ వాళ్ళందరి మధ్య మనం ఎలాగ ఉండాలి. సో దానికి ఆ కామన్ సెన్స్గా మనకు అదే చెప్తా. ముందుగా తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం నేర్చుకున్నది అద్భుతమైన కాన్సెప్ట్ అది. ఓకే, కామన్ సెన్స్ అనేది నేర్పాలి. యాక్చువల్గా ప్రతి ఒక్కరు కూడా నేర్పాలి. ఇందాక మన మహేశ్వరి మేడం చెప్పినట్టే పిల్లల దగ్గరికే నేర్పాలి అని చెప్పి, పిల్లలకే తెలియచెప్పుకోండి అని చెప్పేసి. సో అలాగేంటంటే అలాగే నేను నా దగ్గర కూడా నేను అట్లాగే నేర్చుకోవడం, భయం కూడా పెట్టింది. భయం కూడా నాలో క్రియేట్ అయిపోయింది ఆ కామన్ సెన్స్. ఎందుకంటే ఎవరితో గొడవ పడకూడదు, ఎవరి దగ్గర మనం పేచి పడకూడదు అనేటప్పటికి అది ఏంటంటే నాలో భయం కూడా క్రియేట్ చేసింది. అది ఎంతవరకు వచ్చిందంటే లాస్ట్ పత్రిజీ గారి పరిచయం అంతవరకు నాకు వచ్చింది. సో అలాగా ప్రతి ఒక్కరిలో కూడా కామన్ సెన్స్ అనేది ఉంటుందండి. కాకపోతే ఏంటంటే అది మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం ఎలాగా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అన్నది
మన వివేకం ఉన్న సిచ్యువేషన్, దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ బట్టి మనం అది ఎట్లాగొస్తుంది, అది ఏదైతే మన జ్ఞానం నేర్చుకున్నామో చదువు నుంచి వస్తుంది, సంస్కారం నుంచి వస్తుంది, అండ్ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, అలాగే మాస్టర్స్ నేర్పే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఇవన్నీ మనకు అక్కడి నుంచే వస్తుంటాయి. అన్నీ న్యాచురల్గా వచ్చేవాడు. మన ఎక్స్పీరియన్స్ని బట్టి కొన్ని న్యాచురల్గా వస్తాయి. మనం ఆ రెస్పాండ్ అయ్యి ఆ సిచ్యువేషన్ బట్టి అది మనం మన మనసు మనకు చెప్తా ఉంటుంది, ఎస్ నువ్వు ఇలా ఉండాలి, సో ఇక్కడ మనం గొడవ పడకూడదు, లేకపోతే ఇలా ఇలా వెళ్ళాలి, మన దారి కూడా చూపిస్తుంటుంది. పత్రిజీ గారు కూడా చెప్తారు, ధ్యానం చేస్తే మన నడవడిక మారుతుంది, మన సంస్కారం మారుతాయి, మన మాట మారుతుంది, మన చేతలు మారుతాయి అని అద్భుతంగా చెప్పడం జరిగింది. అసలు ధ్యానం చేస్తే అంటే ఆత్మధ్యానం అంటే పత్రిజీ గారు పరిచిన తర్వాత నాకు సో ఇవన్నీ తెలిసింది అనుకోండి. సో ఎవరికి కూడా ఆత్మజ్ఞానం అనేది ముందుగా రాదు. ఆత్మజ్ఞానం అంటే ఏంటి, దానికి నిర్వచనమే లేదు. ఎందుకంటే ఎవ్రీడే ఇట్స్ లెర్నింగ్, ప్రతిదీ కూడా లెర్నింగే. సో అదే ఆత్మజ్ఞానం. ఎక్కడి నుంచి వస్తుంది అది అంటే, మనం ప్రతిరోజు ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు, ఒక్కొక్కరితో పరిచయం అయినప్పుడు, ఓకే, ఆ ఆత్మజ్ఞానం అంటే మనం ఆ మెలిగేటప్పుడు, ఆ మాట్లాడేటప్పుడు ఎవరితో ఎట్లా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడాలి అని అది మనం తెలుసుకోవడం, అది మనకి అదే ఆత్మజ్ఞానం నేర్పుతుంది. సో కామన్ సెన్స్ అక్కడ కూడా అదే ఉపయోగిస్తాం. కొత్త వారితో ఎలా మాట్లాడాలి, మన ఇంట్లో వాళ్ళతో ఎలా అంటే అక్కడ నలుగురు ఉంటారు. సపోజ్ ఇక్కడ మన గ్రూప్లోనే మన నలుగురు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, పేరు పెట్టి నేను ఎలా పిలగలను. సో ఇక్కడ కూడా ది రెస్పెక్ట్ రేవతి మేడం, పరిపత్రి మేడం, ఇలాగేంటంటే ఒక రెస్పెక్ట్. అలాగే తెలుగు మాట గారు అని పలకరించుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆ కామన్ సెన్స్ అనేది నేర్పుతుంది. అలాగే పత్రిజీ గారి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాం. ఒకసారి పత్రిజీ గారు కళాభారతిలో అనుకుంటా, కళాభారతిలో ప్రోగ్రామ్ అయింది. కళాభారతిలో ప్రోగ్రామ్ అయినప్పుడు సో నేను బ్యాక్వర్డ్లో కూర్చున్నాను హ్యాపీగాను. సో అక్కడ డిస్కషన్, ఎందరో మాస్టర్స్ పిలిచారు, గ్రేట్ మాస్టర్స్ పిలిచారు. మాస్టర్ పిలిచినప్పుడు అక్కడ సమ్ డిస్కషన్ అప్పుడు చాలా కొంచెం ఫాస్ట్గా మాట్లాడుకోవటం ఇవన్నీ జరిగేది డయాస్ మీద. సో పత్రిజీ గారు కూడా చాలా ఎక్కువగా మాట్లాడడం, ఒక్కొక్క మాస్టర్స్ అంటే అంతా పండితులు. సో ఆ రోజు అక్కడ పండితులను అందరూ పిలిచడం జరిగినప్పుడు సో ఒక డిస్కషన్ జరిగిపోయింది. అది ఓవర్ డిస్కషన్ అయింది. ఆ మాస్టర్స్ అందులో అప్పుడు చాలా చాలా గ్రేట్ మాస్టర్స్, ఇప్పుడున్న గ్రేట్ మాస్టర్స్ కూడా అందులో ఉన్నారు. అప్పుడు వాళ్ళంతా కూడా లెర్నర్సే, ఒక రకంగా కూడా చెప్పాలంటేనే ఆ రకంగా ఉండేవాళ్ళు. బట్ కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఓవర్ డిస్కషన్ అవ్వడం. ఓకే, ఓవర్గా ఒకరికొకరు ఒక్కొక్క సంబంధించిన వాడు, ఒక గాయత్రి మంత్రం గాయత్రి పూజ వాళ్ళు, ఒక దుర్గా పూజ వాళ్ళు, ఒక హనుమాన్ పూజ వాళ్ళు, ఇలా రావటం అన్న ఎవరిది వాళ్ళ భావాలను తెలుపుకోవడం, వాళ్ళలో ఉన్న ఆత్మజ్ఞానం అందరికీ పంచడం. అటువంటి సమయంలో పత్రిజీ గారి ధ్యానం గురించి చెప్పడం, పత్రిజీ గారు అక్కడ సమ్ డిస్కషన్, భగవంతుడికి లేదా ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి, లేకపోతే మనం నేర్చుకున్న దానికి ధ్యానానికి ఉన్న సంబంధాలు డిస్కషన్, ఓవర్ డిస్కషన్ చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. సో ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు అక్కడ రియలైజ్ అయింది ఫస్ట్లో పత్రిజీ గారు రియలైజ్ అయ్యి అప్పటికప్పటికే. సో ఎందుకంటే అది బాగా శృతి మించుతోంది ఆ డయాస్ మీద, నువ్వెంతంటే నేనంతా నువ్వు కలిపోయింది. సో అక్కడే ఏం చేశారంటే ఇమ్మీడియట్గా సరెండర్ అయ్యారు. సార్ ఎస్, సో స్టాప్ చేద్దాం ఇక్కడ అని ఎవరితో అయితే డిస్కషన్ జరిగిందో వాళ్ళకి నమస్కారం చేస్తూ, స్వామి నన్ను క్షమించండి అని అక్కడికక్కడ తనకన్నా మార్చుకున్నారు. ఇదే డిస్కషన్ చేశారనుకోండి ఏమవుతుంది, అది ఇంకా డిస్కషన్ పెరిగిపోతుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. కానీ అక్కడికక్కడ సరెండర్ అయ్యారు, తన వివేకంతో ఆలోచించుకొని, ఎస్ మనమే డయాస్ను వాళ్ళ మీద పిలిచాం, వాళ్ళు మళ్ళీ మనం వాళ్ళతో అలాగే అంతర్యుద్ధం చేయకూడదు. సో అని చెప్పేసి అక్కడికక్కడికి దాన్ని మార్చుకున్నారు. అదే కామన్ సెన్స్. ఎందుకంటే నలుగురు మధ్య ఉన్నప్పుడు సో నేను అప్పుడు ఆలోచించాను. సో పత్రిజీ గారు అంతటి వారు సో అంత ఆ ఎదుటి వ్యక్తికి నమస్కారం చేసి రియలైజ్ అయ్యి, అయితే నేను పిలిచాను, నేనే వాళ్ళ అవమానపరచడం కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ వాళ్ళందరికీ సన్మానం చేస్తూ ఇచ్చేసారు మాట. సో నాలో కూడా ఒక ఆలోచన మారింది. అలాంటి అద్భుతమైన మాస్టర్, ది గ్రేట్ మాస్టర్ పత్రిజీ గారి దగ్గర నేర్చుకున్నది. అలాగే ఇంకొకసారి ఏంటంటే మనం వైజాగ్లోనే క్లాస్ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు ఆయన రావటం అప్పుడు జనాలందరూ వచ్చేస్తున్నారు. రావటం వచ్చేటప్పుడు ఎంట్రన్స్ దగ్గరే చెప్పులు ఎక్కడికక్కడ పెట్టేసి ఉండేటప్పటికి
ఆయన అక్కడ దగ్గర ఉండే వాళ్ళు పిలిచి, ఏమయ్యా ఏంటిది, ఇవన్నీ కూడా అది ఒక ప్రాపర్ వేలో పెట్టడం తెలియదా అనేసి అనడం జరిగింది. సో అంటే ఇంత మాస్టరు ఒక క్లాస్ చెప్పడానికి వచ్చి అక్కడ ఏమి గమనించారు అంటే అక్కడ వచ్చే మాస్టర్స్ని వాళ్ళు ఎంత ఏ, దీంట్లో ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా ఉన్నారు అని గమనించి అక్కడ ఉన్న వారికి సో ప్రెజెంట్ సెన్స్లో మనం ఇలా ఉండాలి, సో చెప్పులని ఒక వరుసలో పెట్టండి అని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ క్లాస్ అవుతున్నా నాతో పాటు ఒక మాస్టర్ ఉంటారు. సో ఆయన సర్వీస్ చేస్తుంటారు. ఆ కామన్ సెన్స్ అన్నది ఇప్పటికీ అన్మెమరబుల్, అంటే దాన్ని ఎప్పుడు మర్చిపోలేము అది. సో పత్రిజీ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అలాగే ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ ఈరోజు మన మాస్టర్స్ అందరూ చాలా చాలా చెప్పున్నారు. ఓకే, అందులో నేను నేర్చుకున్నది ఏంటంటే పత్రిజీ గారు ఎప్పుడైతే పరిచయం అయ్యారో నాకు నేను నా వెనకాతలు ఇంకా ఉన్నారు. నా బ్యాక్గ్రౌండ్ నాకు అవసరం లేదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు అవసరం లేదు. నేను నేర్చుకున్నది ఏంటి, ఈ రోజుకి వచ్చి నేనుగానే ఉంటాను. ఎందుకంటే నా వెనకాల నా బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను వాళ్ళతో పరిచయం ఉంది, నాకు వీళ్ళు పరిచయం ఉంది అని నాలో ఏమీ లేదు, జీరో అక్కడ. ఎందుకంటే పత్రిజీ గారి దగ్గర నేర్చుకున్నాను. ఎందుకంటే ఒదిగి ఉంటే ఎదుగుతామనేది, ఒదిగి ఉంటే ఎదుగుతాం. అంతటి అద్భుతమైన సత్యాన్ని అద్భుతంగా మనకి తెలియచెప్పారండి పత్రిజీ గారు. ఎక్కడ కూడా ఎన్నో క్లాసు ఎప్పటి నుంచో చూస్తున్నాం పత్రిజీ గారిని. ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్సన్ ఉన్న దగ్గర కూడా ఆయన మాతో రావడం జరిగింది. స్టార్టింగ్ మొదట్లో చాలా అద్భుతంగా ఆయనతో బాగా ఎంజాయ్ చేసాము. సో అలాగే అప్పుడు కోపాలు కూడా, కోపం ప్రదర్శించినప్పుడు కూడా అది గమనించాం, ఏంటి ఇంతలా కోపపడిపోతున్నారని. సో మళ్ళీ వెంటనే ఇమీడియట్గా రియలైజ్ అయ్యి ఆ కోపాన్ని ఆపేసుకునేవారు. సో అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటుంది, ఎస్ మనం కూడా అలా యాక్ట్ చేయాలి, మనం కూడా అలాగే ఉండాలి, పత్రిజీ గారిలాగా ఉండాలి. ఇప్పటికీ అలాగే సాధ్యమైనంత వరకు అలాగే ఉంటాం. అందరితో కలిసి ఉండడం. ఆయన ఉన్న స్థితి వేరు, నేను ఉన్న స్థితి వేరు. కానీ ఈరోజు మన స్థితి అంతా కూడా సర్వం అంతా ఒకటే, అందరూ వసుదైక కుటుంబం, ఎవరికి ఏ భేదం లేదు, వయసు భేదం లేదు. ఓకే, అలాగే డబ్బులో సంపదలోనో లేకపోతే ఇంకోటిలోనో ఏమీ లేదు, అందరూ ఒకటే, అందరూ ఒకే దగ్గర. సపోజ్ గ్రూపుల్లో మన క్లాసులకి ధ్యాన యజ్ఞాలు తీసుకెళ్ళినప్పుడు అందరితో పాటుగానే ఫ్రీ అకామిడేషన్ వాళ్ళతో పాటే కూర్చుంటాను. అందులో ఒక ఆమె అడిగింది, సార్ మీరు ఆ రోజు ఫస్ట్ డే పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత, సార్ మీకు అక్కడ రూమ్ ఉన్నాయి కదండి, ఎందుకు వెళ్ళిపోలేదండి అని. అయ్యో అదేంటండి, మీరు నేను కలిసే వచ్చాం కదా, ఇక్కడ నాకు స్పెసిఫిక్గా నేను వెళ్ళిపోతే అందులో ఏముంది. సో నేను మీ అందరితోటే వచ్చాను, మీ అందరితో ఎంజాయ్ చేస్తాను, మీ అందరితో కూర్చున్నానని చెప్పి పడుకున్నానని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకు, నాలో ఏమీ లేదు. ఎందుకంటే పత్రిజీ గారు అప్పటికప్పటికే చైర్లో కూర్చోబట్టే అందరి చైర్లకి తన చైర్ డిఫరెంట్గా ఉంటే ఆ చైర్ తీసేయమన్నారు. మీరు అందరు గమనించి ఉంటారు. ఆ చైర్ తీసేసి కామన్ చైర్, అందరిది కామనే, అందరు కామన్ చైర్ వేయండి, ఆ చైర్ రప్పించుకొని ఆ చైర్లను కూర్చుంటారు. అలాగే తర్వాత ఏమంటే ఎవరో మాస్టర్ ఏదైనా వస్తే కింద కూర్చొని కూడా ఆయన అదే డయాస్ మీద కింద కూర్చుని పోయేవారు. తక్కిన మాస్టర్స్ అంతా పైన ఉన్నప్పుడు మీరు పైన కూర్చుండి అనేవారు, ఆయన కూడా కింద కూర్చోవడం జరిగింది. సో ఆయనలో ఎటువంటి ఇది లేదు, ఎగో లేదు. అలాగని కామన్ సెన్స్, అంటే అందరితో పాటు నేను ఒక్కడినే, నేను ఎంతో ఆత్మజ్ఞానం నేర్చుకున్నాను. నాతో పాటు అంటే మీరు అక్కడ కూడా గమనించుంటారు, చిన్న వాళ్ళని పిలిచేవారు, పెద్దవాళ్ళని పిలిచి గ్రేట్ మాస్టర్ ఎవరు వచ్చినా, అంటే నాట్ ఏ గ్రేట్ మాస్టర్, కొత్తగా ఏ మాస్టర్ వచ్చినా కూడా ఆ మాస్టర్స్ కూడా డయాస్ మీద పిలిచేవారు. లేదు వీళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళు వెనక పెట్టండి, సీనియర్ మాస్టర్స్ అందరినీ ముందుకు రండి. సో అది లేదు. అట్లా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు నువ్వు మాట్లాడాలి, నువ్వే మాట్లాడు. సార్ నాకు ఏమి రాదు, మైక్ అంటే భయం అంటే, అసలు నువ్వు ఎట్లా, నీ పేరేంటో చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు, నువ్వు ఎవరితో వచ్చు, అంటే నువ్వు ఎప్పుడు ధ్యానం నేర్చుకున్నావు, ధ్యానం అంటే ఏంటో, ఈ రకంగా చెప్పని అంత ఫ్రీనెస్ ఇచ్చేవారు. ఎవరు ఇస్తారండి, ఏ మాస్టర్ ఇస్తారా గ్రేట్నెస్, అలాగా ఆ ఫ్రీనెస్ ఇవ్వడం. ఓకే, కామన్స్ అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న భయాన్ని తీసేశారండి ఈ కామన్ సెన్స్ పేరు చెప్పి. నిజంగానే ఎంత అద్భుతమైన గ్రేట్ మాస్టర్. సో అలాగేంటంటే పత్రిజీ గారి దగ్గర ఎంతో ఉంది, ఎంతో నేర్చుకుంటాం అందరూ కూడాను. ఈరోజు మణిగి ఉండటం, అందరితోటి ఉండటం. ఓకే, అలాంటి అద్భుతమైన అవకాశం కల్పించే పత్రిజీ గారు. సో నాకు
ఇంతటి అవకాశం కల్పించాం. మనం ఇంకా చెప్పాలంటే 7 minutes అంటే అయిపోయింది. సార్ అయిపోయింది సార్, టైం అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ నో మనకు చెప్పాలంటే రోజంతా కూడా మనకి సరిపోదు, కానీ ద థింగ్ ఈస్ మనం నేర్చుకోవాలి అంటే మీరు మళ్ళీ మళ్ళీ అందరు రావాలి. అన్ని ఒక రోజులో ఒక గంటలో అన్ని వచ్చేది విజ్డమ్. సో అది మన పార్టిసిపెంట్స్ కి కూడా ఐ నో మన మాస్టర్స్ అందరికి ఇదొక తపన, మనము నేర్పియాలి చెప్పాలి అని, అది అందరి మాస్టర్స్ లో ఉంది. బట్ మనము ఈ చెప్పే సబ్జెక్ట్ అంతా ఇదొక ప్రాక్టీస్, ఎవ్రీడే లివింగ్. ఒక మాస్టర్తో ఉండి తిరుగుతూ మాధవి మ్యామ్తో మీరు ట్రావెల్ చేయండి నార్త్ ఇండియా, అప్పుడు తెలుస్తుంది నిజంగా కామన్ సెన్స్ అంటే ఏంటో. ఇంట్లో కూర్చొని వింటుంటే తెలియదు, అది రోడ్ మీద ఉండాలి, గ్రౌండ్ మీద ఉండాలి, అప్పుడే అర్థమవుతుంది ఆ కామన్ సెన్స్. ఆ ప్రెషర్లో మనం ఇక్కడ కూర్చొని మంచిగా వింటున్నాం అన్ని, కానీ ఎప్పుడైతే మీరు గ్రౌండ్ మీద ఉంటే, ఇప్పుడు మహేశ్వరి మ్యామ్ ఉంది, తను ఇండియా నుంచి యుఎస్కి వచ్చింది, నాకు ఇంగ్లీష్ రాదు అలా ఏం భయపడకుండా ట్రావెల్ చేయడం, అది కామన్ సెన్స్. ఇప్పుడు భయం తీసేసారని చెప్పారు ప్రకాష్ బుద్ధా గారు, దట్ ఈస్ కామన్ సెన్స్. నేను ఎక్కువ కాదు తక్కువ కాదు, ఇన్ఫీరియారిటీ లేదు సుపీరియారిటీ లేదు, కామన్ సెన్స్. నేను దేవుణ్ణి అని అనుకొని ప్రవర్తించడం కామన్ సెన్స్. సో ఇప్పుడు ఈ పిఎస్ఎస్ఎంలో ఈ ఎవ్రీడే కామన్ సెన్స్ని ఒక హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్తో కలిపినది ఇక్కడున్న కామన్ సెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. మనం దిస్ ఇస్ ఎక్సలెంట్. ఐ రియలీ ఎంజాయ్ టుడే. అందరి మెసేజెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఈ జూన్లో మీరందరి ముందర మళ్ళీ ఇంకోసారి అనౌన్స్మెంట్, మెగా మెడిటేషన్ సమ్మిట్ జరగబోతోంది జూన్ 18 నుంచి 21 వరకు. ఎవ్రీబడి అందరూ ఇన్వైటెడ్. ఇది ఒక గ్లోబల్ ప్రోగ్రామ్. బై ద వే మాధవి మ్యామ్, ఫర్ యూ ఎస్పెషలీ మన మాస్టర్స్ని, గ్లోబల్ మాస్టర్స్ని ఆస్ట్రేలియా నుంచి జెమ్ వస్తున్నారు, కొలంబియా నుంచి నీల్, యూరప్ అండ్ అమెరికా మధ్యలో లివియా అండ్ క్రిస్టీన్, వీళ్ళందరూ వస్తున్నారు అక్కడికి. ఇది ట్రూలీ ఒక గ్లోబల్ ప్రోగ్రామ్. ఎందుకంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ సౌత్ అమెరికాకి వెళ్ళాలంటే నీల్ అనే ఆయన చాలా ఇంపార్టెంట్ మనకి. సో వీళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళందరూ వచ్చాక 21కి ఈవెంట్ అయిపోతుంది. 21కి మనం అగస్త్యార్కి వెళ్తాం, అగస్త్యార్ నుంచి జేతవనం నుంచి నందవరం, కర్నూలు, మేబీ జగన్నాథ్ గట్టు, అక్కడి నుంచి కడతారు. వీళ్ళందరిని తీసుకొని వస్తున్నాం. సో ఐ నీడ్ యువర్ ఫుల్ సపోర్ట్. మన పిఎంసి ఆఫీస్ కూడా తీసుకెళ్తున్నాం, ఎందుకంటే పిఎంసి ఇంగ్లీష్ని మనం ముందుకు తీసుకెళ్లాలని. సో అక్కడి నుంచి ఇది ఒక అక్కడి నుంచి మనం చాలా ఇక్కడ మాస్టర్స్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ అ ప్లాట్ఫామ్, స్పాన్సర్షిప్స్ ఇస్తున్నారు కూడా. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఎందుకంటే యూ నో డాడ్ ఆల్వేస్ మాస్టర్స్ అక్కడికి తీసుకొచ్చి అన్ని తిప్పేవాడు. సో అలాగా దట్ ఈస్, నేను అదే చెప్పాను, ఇది ఆయన డ్రీమ్, ఇది మనం చెయ్యాలి అని చెప్పి కిరణ్తో పాటు ఇది ప్లాన్ చేస్తున్నాము ఈ ట్రావెల్ అంతా. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అందరూ రండి ఎంఎంఎస్కి. ఎంఎంఎస్ ఇస్ అ ట్రూలీ ఒక పారాడైమ్ షిఫ్ట్. మనము మన యొక్క ఈ మైండ్ సెట్ రీవైరింగ్ 90sలో ఉన్నంత వరకు మనం ఒక విధంగా తీసుకెళ్ళాం, అంటే ఫ్రీగా చెప్పడం, గ్రాస్ రూట్స్లో చెప్పడం. ఇప్పుడు థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. అందరి దగ్గర పైసలు ఉన్నాయి, పైసలు ఇస్ నాట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఎక్స్పీరియన్స్. ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ యూత్కి అది కావాలి. సో వీ టేక్ ఇట్ ఇన్ దాట్ వే అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఈ కాన్షియస్నెస్. మన మైండ్ సెట్ ఇప్పుడు నెక్స్ట్ బిలీఫ్ సిస్టమ్ ఎలా చేంజ్ చేయాలి, ఎలా ట్రైనింగ్. ఇప్పటి వరకు కామన్ సెన్స్ రేవతి మేడం చెప్పారు, ఎలా తినాలి, ఎలా వడ్డియాలి, ఇవన్నీ నేర్పించారు. నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఎలా మాట్లాడాలి, ఈగో లేకుండా, ఇన్ఫీరియారిటీ లేకుండా, సుపీరియారిటీ లేకుండా, ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎలా ఒక సేక్రెడ్ ఒక మన కెరియర్ పాత్ చూస్ చేసుకోవాలి కాన్ఫిడెంట్గా, ఈవెన్ యాజ్ అ కోచ్, ఈవెన్ యాజ్ అ స్ట్రెస్ మేనేజ్మెంట్ ట్రైనర్. ఎలా మనం మన ఇప్పటి వరకు నేను ఉన్నంత వరకు ఇండియాలో మన పాత్ ఏంటి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేదా ఎంబీఏ ఆర్ట్స్. ఇది మన పాత్, ఒక డిసైడెడ్ పాత్.
ఇప్పుడు కూడా డబ్బులు చాలా మంది వచ్చి అడుగుతారు, పరి నాకు ఇక్కడ పని చేయాలని ఉంది కానీ మరి డబ్బులు కావాలి కదా అక్క, ఎలా చేయాలి, మరి డబ్బులు లేకుండా నేను ఫ్రీగా ఎలా పని చేస్తాను. అండ్ ఎవ్రీవేర్ ఐ గో, వెదర్ ఇట్ ఈస్ యుఎస్, ఆస్ట్రేలియా, యూరోప్, అన్ని చోట్ల ఇదే, దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. పరి నేను పని చేస్తాను కానీ డబ్బులు కావాలి నాకు, కానీ ఐ డోంట్ వాంట్ టు డూ 9 to 5 జాబ్ చేయాలి, అసలు ఐటీలో జాబ్ చేయాలనే లేదు అని, కానీ స్కిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఎలా ఇక్కడ కూడా యాజ్ అ ట్రైనర్, యాజ్ అ మెడిటేషన్ కోచ్, యాజ్ అ స్ట్రెస్ మేనేజ్మెంట్ ట్రైనర్, యాజ్ అ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్, ఎలా మనం ఒక కెరియర్ పాత్ని డిసైడ్ చేసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు, ఇది కూడా ఒక పాత్ అని చెప్పాలి అని దట్ ఈస్ మై మిషన్. మాధవి మ్యామ్, మహేశ్వరి, ప్రకాష్ సార్, నరేంద్ర సార్, దిస్ ఇస్ మై మిషన్. ఎందుకంటే మన పిల్లలు స్ట్రగుల్ అవ్వకూడదు పైసల కోసం. స్ట్రగుల్ అయితే ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ద బిగ్గెస్ట్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్. అది మన ఎనర్జీని లోవర్ చేసేస్తుంది ఆ స్ట్రెస్ ఉంటే. అందుకే ఆయన ఎప్పుడు ఆ స్ట్రెస్ తీసుకోలే. ప్రకాష్ నువ్వు చూసుకో అయ్యా, ఇది మహేశ్వరి నువ్వు చూసుకో అని ఇచ్చే, ఎందుకంటే ఆయన ఆ స్ట్రెస్ లో ఉంటే ఆయన అంత పని చేయలేరు. అందుకే ఎప్పుడు ఇచ్చేసేవారు ఆ స్ట్రెస్ అని. రైట్, మీరు అగ్రీ చేస్తారా? ఇదే నేను చూశాను. మాధవి నువ్వు చూసుకో, నువ్వు ఎలా చేస్తావు నాకు తెలీదు, నువ్వు చూసుకో అనేసేవారు. సో ఇప్పుడు ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటికి రావాలి, ఒక కెరియర్ పాత్, ఒక మన మనీ మైండ్ సెట్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఈ ట్రైనింగ్స్, కమ్యూనికేషన్, ఇది బికాస్ విజ్డమ్ అంతా ఉంది, ఇంకా వేరే కొత్త విజ్డమ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, విజ్డమ్ అంతా వచ్చింది. కానీ ఎలా మనం ఒక ప్రెజెంటేషన్, ఒక గ్రూమింగ్, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఇప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నది మనం ఇప్పుడు కార్పొరేట్ లెవెల్, ఆర్గనైజేషనల్ లెవెల్, దీనికి ఎలా తీసుకెళ్ళాలి, దట్ ఈస్ మై వర్క్ అండి. దిస్ ఇస్ మై వర్క్, ఇదే నేను చేస్తాను. ఇంకా ఏ కొత్త విజ్డమ్ ఇచ్చేది లేదు. బట్ హౌ టు గ్రూమ్, హౌ టు ప్రెజెంట్, హౌ టు ఇది మన గ్లోబల్ లెవెల్లో ఎలా తీసుకెళ్ళాలి అనేది గ్రూమింగ్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, కమ్యూనికేషన్, ఒక సైంటిఫిక్గా ఎలా చెప్పడం, ఇవన్నీ కనెక్షన్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. దిస్ ఇస్ వాట్ మై వర్క్ ఇస్. దీనికోసం కిరణ్, ఐ వుడ్ లవ్ ఫర్ యూ టు అనౌన్స్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము అండ్ హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది. ఎస్ ప్లీజ్. సో హాయ్ ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు అక్క చెప్పినట్లుగా యూత్ కి మనకు పత్రిజీ కాన్సెప్ట్స్ ని, పత్రిజీ విజ్డమ్ ని మనం డీప్ గా మనం వాళ్ళందరికీ తీసుకువెళ్ళాలి. ఎందుకంటే పత్రిజీ విజ్డమ్ ఇప్పుడు ప్రెసెంట్ మేమున్నాము, పత్రి సార్ చెప్పిన ఒక్కొక్క చిన్న కాన్సెప్ట్స్ తో ఎంతైనా సరే వర్క్ చేస్తున్నాం. ఎంత ఈవెన్ నేను అక్క ఐ వాంట్ టు షేర్ ఒక స్మాల్ ఎక్స్పీరియన్స్. రీసెంట్లీ నాకు కూడా హెల్త్ ఇష్యూ వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నాను. బట్ ఎక్కడ కూడా నా రిపోర్ట్స్ చూసి, నా మెడికల్ రిపోర్ట్స్ చూసి డాక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డ టైంలో, బట్ నాకు ఎక్కడ ఏమీ లేదు, బట్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. నాకు వర్క్ ఉంది, నేను చేస్తే గురువు గారు పని చేస్తా, చేస్తే గురువు గారి దగ్గరికి వెళ్తా, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. సో ఇట్లా సార్ ఇచ్చిన ప్రతి ఒక్క విజ్డమ్ ని ఉన్న కాబట్టి ఇలా ఎలాంటి ప్లేస్ లో అయినా సక్సెస్ఫుల్ గా ముందు వెళ్తున్నాము అని అంటే దట్ ఈస్ పత్రిజీస్ విజ్డమ్ ఈజ్ అవర్ బ్యాక్ బోన్. సో ఇదే మన ప్రెసెంట్ యూత్ అందరికీ తీసుకెళ్ళాలి. అండ్ ఇంకొకటి ప్లస్ మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికీ తీసుకెళ్ళాలి అని యూత్ కి వీక్ లో మనకు ప్రతి మండే మనకు యూత్ కి మనం ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ నార్మల్ గ్రూప్ అందరికి మనం సాటర్డే స్టార్ట్ చేస్తున్నాం. అయితే టైటిల్ నేమ్ ఏంటి అని అంటే, ఈ ప్రోగ్రామ్ యొక్క టైటిల్ నేమ్ పత్రిజీస్ పిఎస్ఎస్ఎం విజ్డమ్ కలెక్టివ్ ప్రోగ్రామ్. సో దిస్ ఈస్, సో అక్క మీరు. ఎస్, థ్యాంక్ యూ కిరణ్. సో మేము డిసైడ్ చేస్తున్నాం ఎలా చేయాలి, నా పేరేం పెట్టాలి అని. అది పరి ప్రోగ్రామ్ కాదు, మాస్టర్స్ ఇది విజ్డమ్ ప్రోగ్రామ్. అంటే విజ్డమ్ వెళ్ళాలి, అది మెయిన్ ఫోకస్. మనం ఇప్పుడు కంటెంట్ వెళ్ళాలి, విజ్డమ్ వెళ్ళాలి. 100 years తర్వాత ఎవరు మహేశ్వరి, ఎవరు పరి, ఎవరు మాధవి, ఎవరు నోబడి విల్ రియలైజ్. కానీ విజ్డమ్ వెళ్ళాలి, కంటెంట్ వెళ్ళాలి, అప్పటికి కూడా ఒక సిస్టమ్ ఉండాలి. సో అందుకని ఎవ్రీ వీక్ నేను కమిట్ చేశాను, కిరణ్ అండ్ ఎవ్రీ వన్, యూత్ తెలుగులో క్లాసు, ఇంగ్లీష్లో క్లాసు, హిందీ, పిఎస్ఎస్ఎం విజ్డమ్ కలెక్టివ్. కానీ ఇది ఫ్రీ కాదండి, 900 rupees పర్ మంత్. నాకు ఒక కాఫీ, ఒక టిఫిన్ ఇవ్వాలి ప్రతి మంత్. ఒక కాఫీ, ఒక టిఫిన్ ఇస్తే ఇవన్నీ అందుతాయి.
సో 900 రూపీస్ పర్ మంత్ అనేది అంతే. మీరు ఒక స్టార్ బక్స్ లో, నేను ఇండియాలో వెళ్ళాను, స్టార్ బక్స్ లో ఎయిర్పోర్ట్ లో కాఫీ 600 రూపీస్. సో ఇట్స్ నాట్ లైక్ మీరు యూ హ్యావ్ టు స్ట్రగుల్ అ లాట్. సో ఈ కాఫీ ఒక స్నాక్ తో ఈ మంత్ అంతా కలెక్ట్ వర్క్ షీట్స్, రిసోర్సెస్, ఇప్పుడు మహేశ్వరి మేడం చెప్పారు ఎగ్జాంపుల్స్ అవన్నీ. ఇవన్నీ మనం ఒక రిసోర్స్ లో వెంటనే వాలంటీర్స్ అందరు కలిసి రిసోర్స్ లా మారుస్తారు. ఇలా ఒక బైబిల్ క్రియేట్ చేయాలని, పత్రిజీ బైబిల్, విజ్డమ్ బైబిల్. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ సర్వీస్ టు పిఎస్ఎస్ఎం. ఈ రిసోర్సెస్ అన్ని చేయాలి అంటే మనకి వాలంటీర్స్ కావాలి అండ్ వాళ్ళకు కూడా మానిటరీ సపోర్ట్ ఉండాలి అని నా కోరిక. సో అందుకనే ఇది మనం ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ తో దీన్ని సస్టైనబుల్ మోడల్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు ఇస్తూ తీసుకోకపోతే డ్రైన్ అయిపోతుంది ఎనర్జీ, ఎప్పుడు ఇస్తూ ఉంటే. అందుకే మనం ఇస్తూ ఉండాలి, తీసుకుంటూ ఉండాలి. కానీ ఎప్పుడు డొనేషన్ అని అడుగుతూ ఉంటే అది వి డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్ ఇన్ మనీ షుడ్ ఫ్లో. మనీ రావాలి అండ్ మనం రిసోర్సెస్ క్రియేట్ చేయాలి, గ్రాఫిక్స్ క్రియేట్ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి. ఇది ప్లాన్ అండి. సో వాట్ డూ యూ సే, హౌ డూ యూ సీ మాధవి మ్యామ్, వాట్ డూ యూ థింక్? ఇట్స్ గుడ్ యాక్చువల్. బాగుందా ప్లాన్? బాగుంది. 1 కాఫీ బాగుంది. కాఫీ అండ్ స్నాక్, ఒక బిస్కెట్ ప్యాకెట్ అండ్ 1 కాఫీ. కాఫీ డెఫినెట్లీ, స్నాక్ విల్ బి దేర్. అది అంతన్నా ఇప్పియాలి కదా, మరి అది కూడా ఇప్పకపోతే ఎట్లా పని చేస్తాం? 100% ఇప్పియాలి. So, ఎందుకంటే సబ్జెక్టే కామన్ సెన్స్ కాబట్టి పత్రి గారు ఏం చెప్పేవారంటే, చాలా మంది యంగ్ మాస్టర్స్ సార్ దగ్గరికి వచ్చేవాళ్ళు. వచ్చేసి నేను ఇంకా ఇది చేస్తాను, అది చేస్తానంటే, నువ్వు ఏం చేయొద్దే, జాబ్ చేయవా అనేవాడు. అంటే అది అందరికీ కాదు. సో ఫ్యూ ఆర్ సెలెక్టెడ్, వాళ్ళని మాత్రమే సారు మీరు ఈ పని మీద ఉండండి అని చెప్పారు. సో నౌ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పరి మేడం ఉన్నారు, తను ఈ వర్క్లో ఉన్నారు. ఇందాక కూడా మీకు అదే చెప్పాను, మనందరం అదే డిస్కస్ చేసుకున్నాం. సో వెన్ షీఈ్ వర్కింగ్, తను ఎప్పుడైతే అక్కడ గ్లోబల్ లెవెల్లో వర్క్ చేస్తుందో అక్కడ చాలా తక్కువ మాస్టర్స్ ఉంటారు, తక్కువ మంది ఉంటారు. మనం ఏదో రకంగా సపోర్ట్ ఇవ్వాలి. సో ఇది ఒక ప్లాట్ఫామ్గా మనం క్రియేట్ చేసుకొని మిగతా తనకు సపోర్టివ్ టీం ఎవరైతే ఉంటారో ఆ సపోర్టివ్ టీంకి కూడా మనం తను చెప్పినట్టు ఇట్స్ నాట్ ఫీజ్ అనుకోకుండా మనం ఒక సపోర్టివ్ సిస్టమ్గా ఉంటే చక్కగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నేనే ఫస్ట్ కాఫీ ఇస్తా, ఎప్పుడు స్టార్ట్ చేస్తాను. అదే అన్నాను, ఇది కొత్త వాళ్ళకి కాదు, మన మాస్టర్స్ కూడా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు అని నేను కాంట్రిబ్యూషన్. Coffee is from my side. Coffee and snack. Yes. First coffee is from your side. And దీంతో మనము it will become sustainable. Energy drains ఉండవు, మనం ముందుకు వెళ్ళగలం ఈ సపోర్ట్ తో. అండ్ ఎవరికి ఎందుకు ఎప్పుడు గంగారెడ్డి గారే సపోర్ట్ చేయాలి, ఎందుకు ఎప్పుడు శ్రేయాన్సే సపోర్ట్ చేయాలి? మన అందరం ఒక కమ్యూనిటీ లెవెల్లో సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ బికమ్ సస్టైనబుల్. ఇదే కదా వసుదైక కుటుంబం అని మనం చెప్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేస్తేనే ఈ ఒక మూవ్మెంట్ అనేది ముందుకెళ్తుంది. సో మన వాలంటీర్స్కి సపోర్ట్ ఉండాలి, మన ఈ రిసోర్సెస్ క్రియేట్ చేయాలి అంటే వీ షుడ్ అండర్స్టాండ్. సో ఎప్పుడైతే ద లాస్ట్ 10 years నుంచి ఇక్కడ వర్క్ చేసేది మనీ రిలేషన్షిప్. మనీ అనగానే అయ్యో ఒకలాంటి ఒక అయిపోతుంది అందరికి ఇక్కడ. కానీ మనీ ఈజ్ ఎనర్జీ. మనీ అనేది మనం ఎప్పుడైతే అబాండెంట్ థింకింగ్లో ఉంటామో అది ఫ్లో అవుతూ వస్తుంది. అదే మన ధ్యాన జగత్కి అడ్డు రాకూడదు, ఆ కాన్సెప్టే అడ్డు రాకూడదు. ఎలా మనం ముందుకు వెళ్ళాలి. సో దిస్ ఇస్ ద ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్. మహేశ్వరి మ్యామ్, యూ వాంట్ సే ఎనీథింగ్? అవును పరి, దిస్ ఇస్ ద టైం యాక్చువల్లీ మనం షిఫ్ట్ తీసుకోవాల్సింది. ఈవెన్ బాల్ వికాస్ నేను కూడా ఎప్పుడు మెటీరియల్ అన్ని ప్రొవైడ్ చేసి ఇప్పుడు కంప్లీట్లీ వర్క్ షాప్స్ చేసుకుంటూ వస్తున్నా సమ్మర్ క్యాంప్. సో ఈసారి నేను కూడా గమనించింది ఏంటంటే మెటీరియల్ వాళ్ళనే తీసుకొని రమ్మండం. సో మనం ఇంత టైం పెట్టి నాలెడ్జ్ ఇచ్చి అన్ని చేస్తున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళ సైడ్ నుంచి ఉన్నప్పుడు సిన్సియర్ గా వాళ్ళు నేర్చుకుంటారండి. సో 900 రూపీస్ పర్ మంత్ మీన్స్ 4 Saturdays
ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ వాట్ యూ సెడ్. ఒక మూవీకి వెళ్తే కూడా ఈ రోజు ఒక ఐనాక్స్ లో ఒక 500 అండ్ సమ్ స్నాక్ తింటే 1000 రూపీస్ మినిమం అయిపోతుంది, ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తే కూడా. సో ఇక్కడ ఎంత నాలెడ్జ్ ని అండ్ డిఫరెంట్ పీపుల్స్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వడం, దట్ టు సపోర్ట్ ద వాలంటీర్స్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఎంతో మంది పనిచేస్తేనే స్క్రీన్ మీద కొంతమంది దీన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. సో డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్. నైస్ ఐడియా అండి, ఐ సపోర్ట్ 100%. థ్యాంక్ యూ. నేను ఒక మాస్టర్తో మాట్లాడుతుంటే పరి ఇలా ఇలా అవ్వదేమో, ఇలా కాదేమో. నేను అన్నాను ఇప్పుడు కాదేమో, 5 ఏళ్ల తర్వాత చేయొచ్చు. నో ఐఎమ్ స్టార్టింగ్ రైట్ నౌ. ఎవరు వస్తే వాళ్ళు దే హ్యావ్ టు ఆన్ బోర్డ్ అండ్ మనం ముందుకు. బికాస్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, విజ్డమ్ వెళ్ళాలి. పైసలు లేవని విజ్డమ్ వెళ్ళకపోతే అది ఇట్స్ సచ్ అ షేమ్ఫుల్ థింగ్. పైసలు లేవని వి స్టాప్ వర్కింగ్, దట్ ఈస్ సచ్ అ షేమ్. ఇప్పుడు పైసలు లేవని మహేశ్వరి యుఎస్ కి రాకపోతే దట్ ఈస్ సచ్ అ షేమ్. ఇట్ ఈస్ డిస్సర్వీస్ టు ద సొసైటీ. సో మనీ అనేది ఎప్పుడు షుడ్ నాట్ బి ద ప్రాబ్లం. సో దాని నుంచి హోల్ ఆఫ్ పిఎస్ఎస్ఎం యాజ్ అ కలెక్టివ్ we must rise above it. As a collective we must rise into the abundant thinking. So this is the thing. And again andaru everybody please come. And also MMS ostundi and July end lo youth awakening program kuda undi. So there is so much happening in June July lo. And నేను July 25th కి హైదరాబాద్ లో ఉంటాను, అలాగే June 25th కి హైదరాబాద్ లో ఉంటాను ఫర్ అమృతోత్సవ్ అండ్ ఈ టూర్ ప్లానింగ్ గ్లోబల్ మాస్టర్స్ కి తీసుకురావడం. సో అందరూ రండి, కలవండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఫర్ యాక్సెప్టింగ్. ప్రకాష్ గారు థ్యాంక్ యూ, మీరు వచ్చారు, ఫస్ట్ టైం కలుస్తున్నాను మిమ్మల్ని. పిఎస్ఎస్ఎం అనకాపల్లి, ఇట్స్ సచ్ ఎ అమేజింగ్ థింగ్. సో వండర్ఫుల్. ఓకే వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. గ్రేట్ స్టెప్, దిస్ ఈస్ ద గ్రేట్ స్టెప్. ఎందుకంటే యూత్ నిలబడకపోవడానికి కారణం అదే. నిజంగా ఇట్స్ ఎ మంచి స్టెప్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తే ఒకరికో ఇద్దరికో చేయగలుగుతున్నాను, అలా ఒక్కొక్కరం చేయగలుగుతున్నాం, బట్ స్ట్రెంథన్ చేయలేకపోతున్నాం యూత్ వింగ్ని. సో యూత్ వింగ్ స్ట్రెంథన్ కావాలి అంటే డెఫినెట్గా కాఫీ అండ్ స్నాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. And all I need is a coffee and a snack, and I am set for the month. I know. So Yeah. And మనకి ఇది June 2nd మనకు ఫస్ట్ ఓరియంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఓరియంటేషన్ ఈజ్ ఎంట్రన్స్ ప్రోగ్రామ్. ఫస్ట్ ప్రోగ్రామ్ ఈజ్ ఫ్రీ ఈవెంట్, ఫ్రీ ప్రోగ్రామ్. No free. No free. అంటే తను ఓరియంటేషన్ కదా, లెట్ పీపుల్ ఎక్స్పీరియన్స్ వాట్. సెకండ్ June 2nd ఊరికే మనం మాట్లాడుకుంటాం ఏం చేస్తున్నాం అని. ఆ తర్వాత నుంచి మన కిరణ్ గారు పంపిస్తారు హౌ టు సైన్ అప్, హౌ టు రిజిస్టర్. మంత్లీ రికరింగ్, ఓకే, మంత్లీ రికరింగ్ పేమెంట్స్. అది కాఫీ వస్తూనే ఉండాలి, మంత్లీ మానకూడదు, వస్తూ ఉంటే then we can take it forward. And then I don't have to live in stress. మన వాలంటీర్ స్ట్రెస్ లో ఉండక్కర్లేదు. they can just focus on work. మనకు అదే కావాలి, వర్క్ మీద ఫోకస్ 100%. నా దగ్గర వచ్చి అక్క నాకు పైసలు కావాలి అంటే ఐ డోంట్ వాంట్ దట్ స్ట్రెస్. సో దట్ ఈస్ వై వీ నీడ్, మీరు అందరికీ షేర్ చేయండి, తీసుకురండి. దిస్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు పిఎస్ఎస్ మూవ్మెంట్ అనుకోండి. అండ్ we all have to work together. Always abundance. ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్ లో మనీ అండ్ మైండ్ సెట్ గురించి కూడా మాట్లాడతాం. ఎప్పుడు వెంటిలేషన్ ఉండాలి, ముందర తలుపు వెనకాల తలుపు ఓపెన్ ఉండాలి. ఒకే తలుపు ఓపెన్ ఉంటే ఎప్పుడు స్టాగ్నెన్సీ వస్తుంది. సో ఇవ్వాలి, తీసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. And I'm so excited to see you, Madhavi ma'am and Maheshwari ma'am, everyone soon in Bangalore. Please, you have to come. And we'll make accommodation ready for you all. We'll get it ready. Mana Chandu Shalini work lo pedam. So I'm excited. See you soon. And tomorrow repati topic service. Tomorrow service malli either 5 masters will come talk in 7 minutes. Thank you so much. Revati ma'am, confirm ayara. Would you want to announce that? Confirm. Yes, So, we can announce. Confirmed there. కన్ఫర్మ్ అయింది, వాళ్ళు వస్తున్నారు, అనౌన్స్ చేయొచ్చు మేడం. సేవ, ఓకే. సో సేవ టుమారో పరమేశ్వర్ రెడ్డి గారు ఫ్రమ్ కర్నూల్, వెంకటేశ్వర రావు గారు ఫ్రమ్ వెస్ట్ గోదావరి,
జయా మేడం వైజాగ్, లక్ష్మి మేడం కడతాల్. వీళ్ళు సేవ గురించి రేపు మనతో షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. బై బై మాస్టర్స్. సో అక్క ఇంకొకటి మనకు ఫ్రెండ్స్, మనకు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బ్యాచ్ చేసాం, సెకండ్ చేసాం, ఇప్పుడు థర్డ్ బ్యాచ్ జరుగుతుంది. సో మనకి ఇక్కడ సెలెక్టెడ్ వాలంటీర్స్ ని మనం తీసుకున్నాం. సో పిఎస్ఎస్ఎం యొక్క మెయిన్ థింగ్ సేవ, సర్వీస్. సో మనం దీని గురించి మనం రేపు తెలుసుకుంటాం. సో మనకు ఈ థర్స్డే మనకు పిఎస్ఎస్ఎం గ్లోబల్ వాలంటీర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకు జరుగుతుంది. సో ఇది మనం త్రీ బ్యాచెస్ గా మనం చేస్తాము. సో మనం వరల్డ్ వైడ్ గా ఎలా వర్క్ చేయాలి, ఆన్లైన్ గా ఎలా వర్క్ చేయాలి, ఆఫ్లైన్ గా ఎలా వర్క్ చేయాలి, కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలి, మన పిఎస్ఎస్ఎం ని ధ్యాన జగత్కి మనం ఓవరాల్ మన గ్లోబ్ అంతటికి మనం తీసుకెళ్ళడానికి యూత్ అండ్ మన మాస్టర్స్ తో మనం ఎలా మనం ముందుకెళ్ళాలి అనేది మన పరి యొక్క మనకు ప్రెజెంటేషన్ తో ఈ యొక్క గ్లోబల్ వాలంటీర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. సో మనం ఇది చూస్తున్నాం. సో ఇంకా ఎవరైనా వాలంటీర్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, మిమ్మల్ని వాలంటీర్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. సో మనకు థర్స్డే మనకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ. పరి యొక్క మ్యూట్ లో ఉన్నారు. విల్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ. బై బై. థ్యాంక్ యూ. Thank you, థ్యాంక్ bye. యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.